హలో గైస్ ఎట్లున్నారు అందరూ. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం బైనామియల్ థియరం గురించి డిస్కస్ చేద్దాం. ఎఫ్సెట్ ఎగ్జామినేషన్లో అసలు బైనామియల్ థియరం చాప్టర్కి రిలేటెడ్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు, అసలు ఎన్ని క్వశ్చన్స్ అడుగుతాడు, అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇందులో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి, అండ్ మనం క్వశ్చన్స్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, వీటన్నిటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి. బైనామియల్ థియరంకి రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే అసలు ఈ చాప్టర్ నాకు అసలు రాదన్నా, అసలు నాకు అసలు ఐడియా లేకపోయినా కూడా ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు అయితే మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అండ్ డెఫినెట్లీ యూ విల్ బీ ఇన్ ఏ పొజిషన్ టు సాల్వ్ ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ చాప్టర్. వెబ్సైట్లో అడిగిన ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేసే అప్రోచ్ అయితే మీకైతే అర్థమైపోద్ది అనమాట. సో వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అండ్ అలాగే ఈ సెషన్ పీడిఎఫ్ నా డిస్క్రిప్షన్లో ఉంటుంది, నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను షేర్ చేస్తూ ఉంటాం. అండ్ సెషన్ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ షేర్ చేస్తూ ఉంటా కదా, ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేను పెడుతూ ఉంటాం. గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డూ చెక్ ఇట్ అవుట్. అండ్ దాంతోపాటు కొంచెం లేట్ అయిండే ఈ పర్టికులర్ సెషన్ రావడానికి, డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్ కొంచెం బిజీ ఉండే, కాన్వకేషన్ ఉండే, అండ్ అదర్ సమ్ పర్సనల్ స్టఫ్. ఎనీవేస్ యాజ్ ప్రామిస్డ్ మనమైతే సిలబస్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా కంప్లీట్ చేద్దాం. కుదిరితే రోజుకి 2 క్లాసెస్ తీసుకొని, ఓకే, ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు కంప్లీట్ ద సిలబస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే టీఎస్ వాళ్ళకి May 2 నుంచే ఎగ్జామ్, బట్ ఏపీ వాళ్ళకి మస్ట్ టైం ఉంది. ఇంకా ఏపీ వాళ్ళకి ఎలాగో వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏం లేదు. తెలంగాణ వాళ్ళకి కొంచెం ఇబ్బంది, May 2 నుంచి ఉంది కాబట్టి ఎగ్జామ్. సో నేనేం చేస్తానంటే అట్లీస్ట్ 1 వీక్ ముందు సిలబస్ కంప్లీట్ అయ్యేలాగా కవర్ చేద్దాం. అండ్ అలాగే చాలామంది అడుగుతున్నారు, నా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇంకా ఎక్కువ చేయండి, ఇంకా ఎక్కువ దానికి సంబంధించి ఒక సపరేట్ సిరీస్ తీసుకోండి అని. అది యాక్చువల్లీ పాసిబుల్ అవ్వదు. ఫస్ట్లీ ఏంటంటే క్వశ్చన్ పర్టికులర్ సెషన్లో కూడా మనం లేటెస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎన్ని సాల్వ్ చేయాలనుకుంటే అన్ని సాల్వ్ చేస్తున్నాం ఆల్రెడీ. అండ్ ఇక్కడ ఒకే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఏదైతే మనం లాస్ట్ 3-4 years పేపర్స్ తీసుకుంటే అందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏం అడుగుతున్నాడో అవన్నీ చూస్ చేసుకొని అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు అలాంటివి మీకు మేబీ ఒక నంబర్ మార్చడం అందులో, లేదంటే ఒక చిన్న ట్విక్ చేసి అదే టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగడం, అలాంటివి మీరు చూడొచ్చు అనమాట. సో అలాంటి క్వశ్చన్ సాల్వ్ చేయాలి అంటే నేను అందుకే, సో మీకు ఏదైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ కవర్ చేసేస్తే, ఆ మోడల్స్ అన్ని కవర్ చేస్తే మీరు దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగితే ఆటోమేటిక్గా మీరు సాల్వ్ చేయొచ్చు. సో దట్ వాజ్ ద హోల్ ఇంటెన్షన్. కానీ ప్రీవైక్యూ సిరీస్ కొంచెం కష్టం, బట్ ఎనీవేస్ వాట్ ఐ హ్యావ్ ప్లాన్డ్ ఇస్ ఒక యూనిట్. లెట్స్ ఇప్పుడు ఆల్జీబ్రా చేస్తున్నాం మనం, ఆల్జీబ్రా అయిపోయిన తర్వాత మీకు ఒక టాప్ 50 లేదా టాప్ 100 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేపిస్తాం. ఇవి ఎలా అంటే ఇందులో మీకు ఈ ఆల్జీబ్రాకి సంబంధించి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయో అన్ని చాప్టర్స్లో ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కవర్ అయిపోతాయి. ఓకే, సో మీరు రివిజన్ చేసేటప్పుడు కూడా అట్లీస్ట్ ఈ 50-100 క్వశ్చన్స్ ఒకసారి మళ్ళీ చూసుకొని వెళ్తే, అంటే మీకు మెథడ్ అయితే గుర్తుండాలి. ఓకే, ఇలాంటి క్వశ్చన్ వస్తే ఎలా అప్రోచ్ అవ్వాలి అవి మాత్రం మీకు గుర్తుండాలి. అలాంటిది ఒక సెషన్ అయితే పక్కా ప్లాన్ చేస్తాం. ఆల్జీబ్రాకి, క్యాలిక్యులస్కి, కోఆర్డినేట్ జామెట్రీ అండ్ వెక్టర్ అండ్ 3D జామెట్రీకి కూడా. ఓకే, సో ఒక్కొక్క యూనిట్ అయిపోయిన తర్వాత ఆ సెషన్ అయితే పక్కా ఉంటుంది. సో డెఫినెట్లీ దాట్ విల్ హెల్ప్ యూ అవుట్. ఓకే, అండ్ ఇవి కాకుండా మీకు ఒకవేళ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావాలి అంటే వేరే చాప్టర్స్వి కూడా నేను ఆల్రెడీ నా టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేసి పెట్టినాం. వెయిటేజ్ కూడా షేర్ చేసిన, మ్యాథ్స్ అనే కాదు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా. అండ్ ఇంకా షేర్ చేస్తూ ఉంటాం మీకు. ఓకే, లెట్స్ సే మీకు ఒకవేళ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ కావాలి అన్నాం, అండ్ దాంతోపాటు వేరే ఇంకేమైనా ఇన్ఫో కావాలన్నా అవన్నీ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉంటాం. ఇక్కడ కూడా వీడియోస్లో లేదా మా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేస్తూ ఉంటాం. సో డూ చెక్ ఇట్ అవుట్. అవి లింక్స్ అన్ని మన డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అండ్ విత్ దాట్ లెట్స్ స్టార్ట్ ద సెషన్. సో ఈ పర్టికులర్ సెషన్లో మనమైతే బైనామియల్ థియరం డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ అయితే బైనామియల్ థియరంలో అసలు ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఫస్ట్ అయితే అది చూసుకుందాం అప్ప. ఓకే, ఇక్కడ చూడొచ్చు ఆన్ అన్ యావరేజ్ 2 క్వశ్చన్లు అయితే అడుగుతున్నాడప్ప. ఓకే, అండ్ కొన్ని సెషన్స్లో 3 క్వశ్చన్లు కూడా చూడు, షిఫ్ట్ 9లో 3 క్వశ్చన్లు,
ఫస్ట్ షిఫ్ట్లో అయితే ఏకంగా 4 క్వశ్చన్లు అడిగిండు. లాస్ట్ ఇయర్ పేపర్ ఇది 2024 పేపర్స్లో ఆల్మోస్ట్ ఫస్ట్ షిఫ్ట్లో ఇది తెలంగాణ వాళ్ళది. ఫస్ట్ షిఫ్ట్లో ఆల్మోస్ట్ 4 క్వశ్చన్లు. ఓకే. అండ్ ఇంకా కొన్ని షిఫ్ట్లో అయితే 3 క్వశ్చన్లు. ఓకే. కొన్ని షిఫ్ట్స్లో ఒకటే క్వశ్చన్ అడిగిండు. బట్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ బైనామియల్ థియరం నన్ను అడిగితే. ఓకే. ఖచ్చితంగా మీరైతే ఆన్ యావరేజ్ మీరు ఏపీ అయినా తెలంగాణ అయినా 2 క్వశ్చన్స్ అయితే మినిమం మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి. అండ్ ట్రస్ట్ మీ, ఈ చాప్టర్ చాలా మంది వదిలేస్తారు. అరే టఫ్ ఉంటుంది, చాలా లెంతీ ఉంటాయి, చూడ్డానికి కాంప్లికేటెడ్ అనిపిస్తుంది. కానీ ట్రస్ట్ మీ చాలా ఈజీ. ఇందులో కాన్సెప్ట్స్ కూడా హార్డ్లీ ఒక 4-5 కాన్సెప్ట్స్ ఉన్నాయి అంతే, అంతకన్నా ఏం లేవు. ఓకే. ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆ కాన్సెప్ట్స్ ఏంటి, ఎలా అప్రోచ్ అవ్వాలి అని. సో లెట్ స్టార్ట్ ద వీడియో గైస్. సో ఫస్ట్ అయితే మనం బైనామియల్ థియరం ఫర్ పాజిటివ్ ఇంటిగ్రల్ ఇండెక్స్ గురించి నేర్చుకుందాం. ఓకే. అంటే ఏంది సార్ అంటే ఇప్పుడు ఏం లేదబ్బా, బైనామియల్ అంటే ఏంటి, 2 టర్మ్స్. ఓకే. సో లెట్స్ సే మనం ఒక 2 టర్మ్స్ తీసుకుందాం. ఇలా ఎక్స్ ప్లస్ వై అని తీసుకుందాం. ఎక్స్ ప్లస్ వై. ఓకే. ఇలా తీసేసుకుందాం. ఎక్స్ ప్లస్ వై అని తీసుకుందాం. ఒక్క నిమిషం. ఎక్స్ ప్లస్ వై హోల్ రేస్ టు ఎన్ అని తీసుకుందాం. ఓకే. వేర్ ఎన్ ఇస్ గోయింగ్ టు బి, ఈ పర్టికులర్ కేసులో ఎన్ ఇస్ గోయింగ్ టు బి ఏ పాజిటివ్ ఇంటిగ్రల్ ఇండెక్స్. ఓకే. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే వాట్ ఆర్ వి గోయింగ్ టు గెట్ ఇన్ దిస్ కేస్? సో అకార్డింగ్ టు బైనామియల్ థియరం ఇది మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే NC0 ఎక్స్ రేస్ టు ఎన్ ప్లస్ NC1 ఎక్స్ రేస్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ వై ప్లస్ NC2 ఎక్స్ రేస్ టు ఎన్ మైనస్ 2 ఇంటూ వై స్క్వేర్ ప్లస్ సో ఆన్. ఇలా కంటిన్యూ అవ్వకుంటూ లాస్ట్ టర్మ్ వచ్చేసి NCN వై రేస్ టు ఎన్ వస్తుంది అనమాట. ఓకే. ఈ హోల్ లాజిక్ ఏంటి, ఎలా వచ్చింది సార్ అంటే ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చాలా ఈజీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం A+B హోల్ స్క్వేర్ నేర్చుకున్నాం. ఇప్పుడు A+B హోల్ స్క్వేర్ రాసినప్పుడు ఎట్లా రాస్తావు చెప్పు? A² ప్లస్ 2AB ప్లస్ B స్క్వేర్ కదా, రైట్? A² ప్లస్ 2AB ప్లస్ B స్క్వేర్. అలాగే ఇప్పుడు లెట్స్ సే ఐ ఆస్క్డ్ యు A+B హోల్ క్యూబ్, రైట్? ఓకే. సో దానికి రాస్తా ఏముంది సార్, A³ ప్లస్ 3A²B ఓకే ప్లస్ 3AB² ప్లస్ B³ అని ఇట్లా రాసుకుంటాం. ఇక్కడ అర్థం చేసుకోండి, ఇవి ఏదైతే పవర్స్ ఉన్నాయో, ఇప్పుడు ఈ 2 బైనామియల్స్ ఉన్నాయి, దానికి మనం ఒక పవర్ పెట్టేసి ఇలా ఎక్స్పాండ్ చేస్తున్నాం. ఇఫ్ లెట్స్ సే ఆస్క్డ్ యు A+B హోల్ రేస్ టు లెట్స్ సే 104 అని అడిగిన. ఓకే. ఇప్పుడు దీనికంటే ఒక ఫార్ములా ఏం లేదు. ఓకే. సో నార్మల్గా ఎలా చేస్తారు అంటే A+B హోల్ స్క్వేర్ చేసి A+B హోల్ స్క్వేర్ చేసి ఆ తర్వాత మళ్ళీ దానికి ఒక పవర్ వస్తుంది. సో ఈ కేసులో ఇట్ విల్ బి ఎంత 52. సో మళ్ళీ ఇంకొక 2 తీసేసుకొని అలా చాలా పెద్దగా అయిపోద్ది. అలా కాకుండా బేసికలీ బైనామియల్ థియరం యూజ్ చేసుకొని మనం ఇలాంటి బైనామియల్స్ ఎక్స్పాన్షన్ వేర్ యువర్ పవర్ ఇస్ బేసికలీ ఏ పాజిటివ్ ఇంటిగ్రల్ ఇండెక్స్. ఓకే. ఈ థియరం యూజ్ చేసుకొని అయితే ఎక్స్పాండ్ చేయొచ్చు అనమాట. చాలా సింపుల్ అంతే. ఇప్పుడు A+B హోల్ రేస్ టు 104 రాయాలనుకోండి ఈ పర్టికులర్ బైనామియల్ థియరం ప్రకారం ఎలా రాసుకుంటా, ఎన్ అంటే ఇక్కడ బేసికలీ 104. సో 104 C0 ఓకే A రేస్ టు 104 ప్లస్ 104 C1 A రేస్ టు 103 ఇంటూ B ఓకే ప్లస్ 104 C2 A రేస్ టు 102 B స్క్వేర్. ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది ఈ సిరీస్. ఓకే. ఇలా కంటిన్యూ అయ్యి లాస్ట్లో మనకి 104 C104 B రేస్ టు 104 తో ఎండ్ అవుతుంది అనమాట ఈ పర్టికులర్ సిరీస్. సో ఇలా మనకి ఎక్స్పాన్షన్స్లో అయితే ఈ పర్టికులర్ బైనామియల్ థియరం ఏదైతే మనం నేర్చుకున్నామో ఇక్కడ ఈ బైనామియల్ థియరం అయితే యూజ్ అవుతుంది అనమాట. ఓకే. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. దీని ప్రూఫ్ అక్కర్లేదు మీకు, ఎప్సెట్ ఎగ్జామినేషన్కి అయితే అస్సలు అక్కర్లేదు ప్రూఫ్. జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి రిలేటెడ్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను మీకు. ఓకే. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి సార్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏదైతే నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని వస్తాయి ఇక్కడ, ఒకవేళ మీరు ఇట్లా ఎక్స్పాండ్ చేస్తే నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయంటే ఎప్పుడైనా ద నంబర్ ఆఫ్ టర్మ్స్ ఆర్ గోయింగ్ టు బి n+1. సో ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ x+y హోల్ రేస్ టు n, దీన్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు వచ్చే నంబర్ ఆఫ్ టర్మ్స్ n+1. ఇక్కడ చూడండి A+B హోల్ స్క్వేర్కి 3 టర్మ్స్ వచ్చినాయి, A+B హోల్ క్యూబ్కి 4 టర్మ్స్ వచ్చినాయి. అట్లే x+y హోల్ రేస్ టు nకి n+1 నంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. అదొక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. అండ్ దాంతోపాటు ఇంకోటి ఏంటి అంటే ఇందులో మీరు x+y హోల్ రేస్ టు n కనుక్కున్నా లేదా y+x హోల్ రేస్ టు n కనుక్కున్నా రెండు ఒకటే. ఓకే. ఎందుకు అంటే
మనకి ఆల్రెడీ దీని గురించి ఎన్సీఆర్ గురించి యూనో మనం పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లో కూడా ఒకసారి చూసుకుంటాం. బట్ వాట్ ఈస్ దిస్ ఎన్సీఆర్? దిస్ ఇస్ సింప్లీ నథింగ్ బట్ దీని ఫార్ములా ఏంటి? ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ హోల్ ఫ్యాక్టోరియల్. ఇది కదా ఫార్ములా మనకి ఎన్సీఆర్ అంటే. ఓకే, ఎన్సీఆర్ ఫార్ములా ఇది బేసికలీ ఇలా ఇస్తాం. ఓకే, దీని ఎక్స్ప్లెనేషన్ మనకి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చెప్తాను మీకు. అసలు ఎన్సీఆర్ అంటే వాట్ డస్ ఇట్ ఇండికేట్ అని ఇక్కడ ఒక ఫార్ములా అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ బైనామియల్ థియరంలో అయితే మీకు ఎన్సీఆర్ యొక్క మీనింగ్ అర్థం చేసుకోవాల్సిన పని లేదు, కానీ ఎన్సీఆర్ యొక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ దాని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే ఎన్సీఆర్ ఇస్ ఈక్వల్ టు ఎన్సి ఎన్ మైనస్ ఆర్. మీరు కావాలంటే చేసి చూడండి. ఎన్సీఆర్ చేసిన ఎన్సి ఎన్ మైనస్ ఆర్ చేసిన రెండు ఒకటే. ఓకే, సో ఈ రెండు యూజ్ చేసుకొని ఎన్సీఆర్ ఇస్ ఈక్వల్ టు ఎన్సి ఎన్ మైనస్ ఆర్ ప్రాపర్టీ యూజ్ చేసుకొని మనం ప్రూవ్ చేయొచ్చు దట్ ఎక్స్ ప్లస్ వై హోల్ రేస్ టు ఎన్, వై ప్లస్ ఎక్స్ హోల్ రేస్ టు ఎన్ రెండు ఒకటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వై ప్లస్ ఎక్స్ హోల్ రేస్ టు ఎన్ పెట్టుకుంటారు అనుకోండి, ఈ ఎక్స్ ప్లేస్లో వై వస్తుంది, ఎక్స్ రేస్ టు ఎన్ మైనస్ వన్ ప్లేస్లో వై రేస్ టు ఎన్ మైనస్ వన్, ఇక్కడేమో ఈ వై ప్లేస్లో ఎక్స్ వచ్చేస్తుంది. అలా నువ్వు బేసికలీ ఇదంతా ఏదైతే రాసినావో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లో ఎక్స్ రాసుకుంటూ వెళ్తావు. మీరు అనొచ్చు అప్పుడు మనకి డిఫరెంట్ వస్తుంది కదా సార్ టర్మ్ అని, కానీ అందుకే అన్నా కదా ఇందాక ఏం చెప్తున్నా, ఇగో ఈ ప్రాపర్టీ యూజ్ చేసుకుంటే ఎన్సీఆర్ ఇస్ ఈక్వల్ టు ఎన్సి ఎన్ మైనస్ ఆర్, మనకు తెలుసు ఎన్సి జీరో is nothing but NCN. NC1 is nothing but NCN minus 1. So basically ఆ వేలో చూసుకుంటే యూ ఎండ్ అప్ గెటింగ్ ద సేమ్ రిజల్ట్. ఇదైతే ఇక్కడ వచ్చిందో దీనికి కూడా మీకు సేమ్ రిజల్ట్ వస్తుంది అనమాట. ఓకే, సో ఐ హోప్ దట్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దర్. సో ఇది బేసిక్ స్టఫ్ బైనామియల్ థియరంకి సంబంధించి. సో దీని తర్వాత మనం ఏం నేర్చుకుందామంటే జనరల్ టర్మ్ ఇన్ ద బైనామియల్ ఎక్స్పాన్షన్. జనరల్ టర్మ్ అంటే ఏంటి సార్ అంటే ఆ టర్మ్ యూజ్ చేసుకొని నువ్వు మొత్తం ఆ ఎక్స్పాన్షన్ రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. దాన్నే జనరల్ టర్మ్ అంటాం. జనరల్ టర్మ్ మనం సీక్వెన్స్ అండ్ సిరీస్లో నేర్చుకున్నాం 10th క్లాస్లో. a ప్లస్ n మైనస్ 1d is basically the general term for let's say a series which is going to be in a AP. అలా మనకి ఒక జనరల్ టర్మ్ బైనామియల్ ఎక్స్పాన్షన్ ఎలా రాసుకోవచ్చు అంటే ఇలా రాసుకోవచ్చు. ఎలా ఎక్స్ ప్లస్ వై హోల్ రేస్ టు ఎన్ని మీరు summation r equal to 0 to n ncr x raised to n minus r y raised to r. ఇక్కడ బేసికలీ ఇక్కడ మీరు ఎక్స్పాండ్ చేసిండ్రు అనుకోండి, యూ ఎండ్ అప్ గెటింగ్ ద సేమ్ రిజల్ట్ అనమాట. ఓకే, సో ఐ హోప్ దట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్లీ ఇక్కడ మనం ఫార్ములా రాసుకుందాం, జనరల్ టర్మ్ ఫార్ములా. టీఆర్ ప్లస్ 1 is equal to ఎన్సిఆర్ ఎక్స్ రేస్ టు ఎన్ మైనస్ ఆర్ వై రేస్ టు ఆర్. ఇది మన జనరల్ టర్మ్ ఫార్ములా. ఓకే, సో దీని నుంచి మనకి ఏం వస్తుంది సార్ అంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, చిన్న ఎగ్జాంపుల్. లెట్స్ సే a ప్లస్ 3b హోల్ రేస్ టు a ప్లస్ 3b హోల్ రేస్ టు 12 అనుకుందాం. ఓకే, నౌ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద సిక్స్త్ టర్మ్. a ప్లస్ 3b హోల్ రేస్ టు 12 నువ్వు ఎక్స్పాండ్ చేసినప్పుడు సిక్స్త్ టర్మ్ ఏం వస్తుంది అని కనుక్కోవాలని ఉంది. ఓకే, అయితే నార్మల్గా అయితే నువ్వు ఏం చేస్తావు, మొత్తం అంతా ఎక్స్పాండ్ చేసి ఇగో ఈ వేలో నువ్వు మొత్తం అంతా ఎక్స్పాండ్ చేసేసి ఆ తర్వాత సిక్స్త్ టర్మ్ ఏదో లెక్క పెడతావు. కానీ అలా కాకుండా నువ్వు ఈ జనరల్ టర్మ్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని డైరెక్ట్గా సిక్స్త్ టర్మ్ ఏంటో కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేసుకుంటావు, ఇప్పుడు సిక్స్త్ టర్మ్ అన్నాడు. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ సిక్స్త్ టర్మ్ అక్కడ ఏం చేస్తావు, T5 plus 1 విచ్ ఇస్ నథింగ్ బట్ T6. ఓకే, సో T6 అంటే సిక్స్త్ టర్మ్ అని అర్థం. ఇక్కడ TR plus 1 అంటే బేసికలీ ఇట్ ఈస్ ఇండికేటింగ్ వాట్ ద టర్మ్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ సిరీస్. ఆ ప్రోగ్రెషన్ ఆ సిరీస్ ఏదైతే ఉందో అందులో ఏ టర్మ్ మనం కనుక్కుంటున్నామో ఆ టర్మ్ ఇట్లా ఇండికేట్ చేస్తున్నాం TR plus 1. సో T6 నేను T5 plus 1 రాసుకోవచ్చు అండ్ దట్ ఈస్ బేసికలీ గివెన్ బై ఇక్కడ n అంటే 12, సో 12C5. ఓకే, సో a raised to 12 minus 5 which is 7 into 3b whole raised to 5. So this is what you are going to get and that is the sixth term. So direct ga expand చేయకుండానే నేను డైరెక్ట్ గా ఏ టర్మ్ కనుక్కోవాలి అనుకున్నా ఈ జనరల్ టర్మ్ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని కనుక్కోవచ్చు. TR plus 1 is equal to NCR x raised to n minus r y raised to r. సో ఈ కేసులో మనకి n is equal to 12, r is equal to 5. సో 12C5 అయిపోయింది. సో 12C5 x raised to అంటే a raised to 12 minus 5 which is 7 and y అంటే ఇక్కడ 3b.
కదా. సో 3b హోల్ రేస్ టు ఆర్ కాబట్టి హోల్ రేస్ టు 5 అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో ఇదన్నమాట జనరల్ టర్మ్ యొక్క కాన్సెప్ట్. వీటిపైన కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి కొన్నిసార్లు మీరు లక్కీ ఉంటే. సో కొన్నిసార్లు ఏంటంటే క్వశ్చన్స్ చాలా సింపుల్గా ఈజీగా ఫ్రేమ్ చేస్తాడు ఇలాంటి సింపుల్ కాన్సెప్ట్స్ పైన. చూపిస్తాం ఈ క్వశ్చన్స్ ఒకసారి ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత. నెక్స్ట్ వచ్చేసి మనం మిడిల్ టర్మ్స్ గురించి మాట్లాడుకుందాం. మిడిల్ టర్మ్స్ ఏంటి సార్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఎక్స్ ప్లస్ వై హోల్ రేస్ టు ఎన్ తీసుకున్నాం అబ్బా నువ్వు. ఓకే, సో మనకు తెలుసు దీనిలో మనకి n+1 టర్మ్స్ ఉంటాయని. ఓకే, సో n+1 టర్మ్స్ లో మిడిల్ టర్మ్ ఎలా కనుక్కోవాలి, అది కూడా డైరెక్ట్ గా ఎక్స్పాన్షన్ చేయకుండా అంటే ఇందులో మనకి రెండు కేసెస్ ఉంటాయి. ఒకటి, ఒకవేళ యువర్ ఎన్ ఇఫ్ ఎన్ ఇస్ ఈవెన్, ఒకవేళ ఎన్ ఈవెన్ అనుకో, అప్పుడు ఏమవుతుంది అంటే యూఆర్ గోయింగ్ టు గెట్ ఆడ్ నంబర్ ఆఫ్ టర్మ్స్. ఎక్స్పాండ్ చేసినప్పుడు చూడండి మీకు ఆడ్ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి. ఆడ్ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నప్పుడు ఒకటే మిడిల్ టర్మ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ a+b హోల్ స్క్వేర్ ఇస్ హ్యావింగ్ దిస్ ఈవెన్ కదా, ఈవెన్ పవర్ ఉంది. సో ఆడ్ నంబర్ ఆఫ్ టర్మ్స్ వస్తాయి ఎక్స్పాన్షన్ చేసిన తర్వాత, అండ్ దానికి ఒకటే మిడిల్ టర్మ్ ఉంటుంది. కానీ అదే a+b హోల్ క్యూబ్ తీసుకుంటే, ఆడ్ పవర్ తీసుకుంటే, ఎక్స్పాండ్ చేసినప్పుడు ఈవెన్ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి అండ్ దానికి మనకి రెండు మిడిల్ టర్మ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ పర్టికులర్ కేసులో సిన్స్ n is even we'll get odd number of terms. సో ఈ కేసులో మిడిల్ టర్మ్ is going to be tn/2 plus 1. దిస్ is going to be the middle term అన్నమాట. ఓకే, సో ఒకవేళ మీకు ఎప్పుడైనా పవర్ ఈవెన్ చూసేసిండ్రు, పవర్ ఈవెన్ చూడగానే ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద మిడిల్ టర్మ్, మీరు డైరెక్ట్గా ఈ ఫార్ములా అయితే అప్లై చేయొచ్చు. అదే లెట్స్ సే n ఆడ్ ఉందనుకోండి, let us suppose if n is going to be odd. Okay, n is going to be odd. n odd అయితే ఏం చేద్దాం సార్ అంటే, ఏముంది ఎక్స్పాన్షన్ చేసిన తర్వాత మనకి ఏమవుతాయి, ఆబ్వియస్లీ యుల్ బి గెటింగ్ ఈవెన్ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ దిస్ కేస్, రైట్. యుల్ బి గెటింగ్ ఈవెన్, ఒక్క నిమిషం. సో యుల్ బి గెటింగ్ ఈవెన్ నంబర్ ఆఫ్ టర్మ్స్. సో మరి ఈవెన్ నంబర్ ఆఫ్ టర్మ్స్కి ఎన్ని మిడిల్ టర్మ్స్ ఉంటాయి, ఏముంది సార్, రెండు మిడిల్ టర్మ్స్ ఉంటాయి. సో డైరెక్ట్గా ఎట్లా కనుక్కోవచ్చు, tn+1/2 అండ్ tn+3/2 ఇస్ వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్. ఓకే, సో ఇదన్నమాట మిడిల్ టర్మ్స్ కాన్సెప్ట్. ఇలా అయితే మీరు కనుక్కోవచ్చు. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. సో గుర్తుపెట్టుకోండి, మిడిల్ టర్మ్స్ కనుక్కోవాలంటే సింపుల్. పవర్ చూడండి, ఈవెన్ అయితే ఒకటే ఉంటుంది, ఆడ్ అయితే రెండు ఉంటాయి, అండ్ అవి ఎలా కనుక్కోవాలో కూడా మీకు డైరెక్ట్గా ఫార్ములా అయితే ఇచ్చేసినాం. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద మిడిల్ టర్మ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం కొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఆఫ్ బైనామియల్ కోఎఫిషియెంట్స్ గురించి తెలుసుకుందాం. సో ఇందులో ఫస్ట్ మీరు ఏం చేసుకుంటారంటే, ఒకటి 1+x హోల్ రేస్ టు ఎన్ ఎక్స్పాన్షన్. ఓకే, సేమ్ x+y హోల్ రేస్ టు ఎట్లా చేస్తావు, 1+x హోల్ రేస్ టు ఎక్స్పాన్షన్ కూడా అంతే. సో అది చేస్తే నీకు nc0 ప్లస్ nc1 ఇంటూ ఎక్స్ ప్లస్ nc2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ nc3 ఇంటూ ఎక్స్ క్యూబ్. ఓకే, సో అలా ఈ పర్టిక్యులర్ సిరీస్ కంటిన్యూ అయ్యి ఫైనల్గా మనకి ncn x⁻n తో ఎండ్ అవుతుంది. సిమిలర్గా ఇఫ్ యూర్ డూయింగ్ 1 - x హోల్ రేస్ టు n, దీనికి మనకి nc0 మైనస్ nc1 ఇంటూ ఎక్స్ ప్లస్ nc2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ nc3 ఇంటూ ఎక్స్ క్యూబ్. ఓకే, ప్లస్ సో ఆన్ మైనస్ nc3 ఇంటూ ఎక్స్ క్యూబ్. ఓకే, ప్లస్ సో ఆన్ ప్లస్ -1 whole raised to n, ncn x⁻n is what you are going to get. సో ఈ రెండు ఇంపార్టెంట్ రిజల్ట్స్ అయితే డెఫినెట్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇవి కాకుండా లెట్ మీ జస్ట్ చెక్, ఇంకొక రెండు ఇంపార్టెంట్ రిజల్ట్స్ చెప్తాను మీకు నేను. ఇవి రెండు అయితే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవడం ఏముంది, ఆల్రెడీ x+y హోల్ రేస్ టు ఎక్స్పాన్షన్ తెలుసు కదా, దాని మీదనే బేసికలీ నువ్వు దానిలో ఒక స్పెషల్ కేస్ లాగా రాస్తున్నావు అనమాట. ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే nc0 ప్లస్ nc1 ప్లస్ nc2 ప్లస్ nc3 ప్లస్ సో ఆన్ ncn. దీని రిజల్ట్ ఏమవుతుంది అంటే సింపుల్ భయ్యా, ఏం లేదు. ఇగో ఈ ఫస్ట్ టర్మ్ ఈక్వేషన్ ఉంది కదా, ఇందులో x=1 పెడితే ఇదే వస్తుంది. సో x=1 పెడితే అవతల సైడ్ ఏమవుతుంది 2n, అండ్ దట్ ఈస్ ద రిజల్ట్. సిమిలర్గా ఇఫ్ యూర్ ఫైండింగ్ nc0 ప్లస్ nc2 ప్లస్ nc4 ప్లస్ nc6 ప్లస్ సో ఆన్. ఓకే, అంటే
ఈవెన్ టర్మ్స్ని యాడ్ చేసిన లేదా ఆడ్ టర్మ్స్ని యాడ్ చేసిన NC1 NC3 NC5 ఇలా ఓకే the result which you're going to get in this case is 2 raised to n minus 1 అనమాట ఓకే సో ఈ 4 ఇంపార్టెంట్ రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా మీకు వచ్చి ఉండాలి ఫస్ట్ రౌండ్ అయితే దట్ ఈస్ వే ఈజీ మీకు తెలుసు ఎలా రాయాలో ఇది అండ్ దిస్ టూ కెన్ బి deduced from the above results అనమాట ఓకే సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్ సో ఇంకా ఇంతే అంటే మేజర్ కాన్సెప్ట్స్ ఆల్మోస్ట్ ఒక 50% ఆఫ్ ద కాన్సెప్ట్స్ కవర్ చేసినాం ఆల్రెడీ బైనామియల్ థియరంలో అంతే ఇంకేం లేదు క్వశ్చన్స్ అన్ని అంటే ఒక 50% ఆఫ్ ద క్వశ్చన్స్ అన్ని వీటి చుట్టే ఫ్రేమ్ అవుతాయి నేను చూపిస్తాను మీకు ఓకే సో సింపుల్ అనిపిస్తుంది కదా కష్టమేం లేదు కదా సో నవ్ లెట్ us స్టార్ట్ లుకింగ్ ఎట్ ద క్వశ్చన్స్ అంటే అసలు క్వశ్చన్స్ ఇంత సింపుల్ కాన్సెప్ట్ చుట్టూ ఎలా ఫ్రేమ్ చేస్తున్నాడు అని ఓకే సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఇఫ్ ద సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ x plus a whole raised to n okay are what 96 216 and 216 respectively and n is a positive integer then what is a plus x simple సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్ టర్మ్ ఇచ్చిండు x plus a whole raised to n ఎక్స్పాన్షన్లో ఓకే సో ఫస్ట్ ఏం చేద్దాం సెకండ్ టర్మ్ రాసుకుందాం అంటే T2 అంతేనా T2 అంటే T1 plus 1 అంటే ఏమవుతుంది NC1 ఇక్కడ మనకి NC1 ఓకే x raised to n minus 1 and a raised to 1 so this is equal to how much according to the question 96 ఇప్పుడు నెక్స్ట్ ఏం ఇచ్చిండు T3 ఇచ్చిండు అంటే ఏం రాసుకుంటాం T2 plus 1 రాసుకుంటాం అంటే ఏమవుతుంది NC2 అన్న x raised to n minus 2 a square అవుతుంది అన్న and according to the question that is 216 సిమిలర్గా ఏమి ఇచ్చిండు ఫోర్త్ టర్మ్ ఇచ్చిండు T4 అంటే ఏంటి T3 plus 1 కదా సో బేసికలీ మనకి NC3 x raised to n minus 3 అండ్ ఇది వచ్చేసి a క్యూబ్ అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు 216 అగైన్ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి మన దగ్గర 3 ఈక్వేషన్లు ఉన్నాయి భయ్యా అండ్ మనకి వీ హ్యావ్ 3 అన్నోన్స్ మనకి ఇక్కడ n తెలీదు వీ డోంట్ నో వాట్ ఈస్ n వీ డోంట్ నో వాట్ ఈస్ n వీ డోంట్ నో వాట్ ఈస్ a వీ డోంట్ నో వాట్ ఈస్ x ఇన్ దిస్ కేస్ రైట్ సో మనకు కావాల్సింది a ప్లస్ x కనుక్కోవడమే సో సింపులే కదా సో ఏం చేస్తావు ఈ 3 ఈక్వేషన్లు సాల్వ్ చేయడమే ఈ 3 ఈక్వేషన్లు నువ్వు సాల్వ్ చేస్తే ఎలా సాల్వ్ చేద్దామన్నా అంటే సింపుల్ ఏముంది భయ్యా ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1 తీసుకో ఈక్వేషన్ 2 పెట్టుకో ఈక్వేషన్ 3 పెట్టుకో ఓకే సో ఇఫ్ యూ డివైడ్ 2 by 1 యూ విల్ గెట్ అన్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లెట్స్ సే x a అండ్ n అలాగే నువ్వు 3 by 2 డివైడ్ చేయి ఇంకో ఈక్వేషన్ వస్తుంది x a అండ్ n టర్మ్స్లో అండ్ దెన్ యూ డివైడ్ 3 by 1 ఇంకో ఈక్వేషన్ వస్తుంది అగైన్ x a అండ్ n టర్మ్స్లో అవి 3 సాల్వ్ చేస్తే నీకు రిజల్ట్ వచ్చేస్తుంది పర్టికులర్ కేసులో సో ఆ సింప్లిఫికేషన్ పార్ట్ అయితే నేను సాల్వ్ చేయట్లేదు మీకోసం ఓకే యూ కెన్ డూ దట్ పార్ట్ బట్ యూ అండర్స్టూడ్ రైట్ చాలా సింపుల్ కాన్సెప్ట్ మనం నేర్చుకున్న జనరల్ టర్మ్ కాన్సెప్ట్ పైనే ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు ఇంకా చాలా ఈజీ ఉంటాయి ఇది కొంచెం లెందీ ఉంటుంది బట్ ఇంకా మిగతావైతే ఇంకా పిక్చర్ ఈజీ ఉంటాయి సో ఈ క్వశ్చన్ చేస్తే ద ఆన్సర్ యూ హ్యావ్ టు గెట్ ఇస్ ఆప్షన్ ఏ భయ్యా విచ్ ఇస్ n plus 1 ఓకే సో ఆల్రెడీ నేను మెథడ్ చెప్పిన ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా యూ డూ 2 by 1 ఒక ఈక్వేషన్ వస్తుంది దాని నుంచి అలాగే నువ్వు ఏం చేస్తావంటే నువ్వు 3 by 2 లేదా 2 by 3 నీ ఇష్టం 3 by 2 చేయి లేదంటే 3 by 2 2 by 3 చేయి అలాగే నువ్వేం చేస్తావంటే 3 by 1 or 1 by 3 నీ ఇష్టం అలా చేస్తే you end up getting equations through which you can basically figure out what is a and x అనమాట ఓకే సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ నెక్స్ట్ క్వశ్చన్ చూడు క్వశ్చన్ నెంబర్ 5 కూడా ఇక్కడే సాల్వ్ చేసేద్దాం సో క్వశ్చన్ నెంబర్ 5లో ఏమి ఇచ్చాడు భయ్యా అంటే ద సమ్ ఆఫ్ ద రేషనల్ టర్మ్స్ ఇన్ ద బైనామియల్ ఎక్స్పాన్షన్ రేషనల్ టర్మ్స్ అడిగిండు బైనామియల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ రూట్ 2 plus 3 raised to 1 by 5 whole raised to 10 సమ్ ఆఫ్ ద రేషనల్ టర్మ్స్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఉంది ఇప్పుడు రూట్ 2 ఓకే ప్లస్ 3 raised to 1 by 5 whole raised to 10 ఇప్పుడు నువ్వు ఏమంటావు సార్ మనం దీన్ని ఎక్స్పాండ్ చేస్తే 11 టర్మ్స్ వస్తాయి ఆ 11 టర్మ్స్లో చూద్దాం ఏవి రేషనల్ టర్మ్స్ ఉన్నాయో అవి యాడ్ చేసేస్తే అయిపోతుంది డెఫినెట్లీ అలా చేయొచ్చు కానీ చాలా టైం పడుతుంది అలా చేయాలంటే అలా కాకుండా డైరెక్ట్గా కొంచెం బుర్ర ఉపయోగిస్తే మనకు అర్థమైపోతుంది అదే ఇప్పుడు రేషనల్ టర్మ్ అంటే ఏంటి ఇప్పుడు 3 raised to 1 by 5 ఉంది భయ్యా ఇప్పుడు 1 by 5 పవర్లో ఉంది అంటే ఇది రేషనల్ అవ్వాలి అంటే నీ న్యూమరేటర్ 5 మల్టిపుల్ అవ్వాలి అంటే ఎయిదర్ ఇట్ షుడ్ బేసికలీ బి 5 లేదా ఇట్ షుడ్ బి 10 అంతేనా
ఇట్ షుడ్ బి 5 ఆర్ ఇట్ షుడ్ బి 10. ఆ రెండు కేసెస్ ఉంటాయి, లేదంటే 0. ఓకే, లేదంటే 0. ఈ 3 కేసెస్ వస్తాయి ఇక్కడ. ఓకే, అలాగే ఎట్ ద సేమ్ టైం ఈ 5, 10, 0 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇక ఇప్పుడు దీని పవర్ 5 తీసుకున్నావు అనుకో. ఓకే, సో నువ్వు ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా, ఇట్ విల్ బి 10c5. ఓకే, రూట్ టు హోల్ రేస్ టు 10 మైనస్ 5 5, 3 రేస్ టు హోల్ రేస్ టు 1/5 5, హోల్ రేస్ టు 5 ఇలా తీసుకుంటాం. దిస్ ఇస్ ఫైన్, ఇది రేషనల్ వస్తుంది. కానీ ఇది చూడు ఒకసారి, ఇది ఇర్రేషనల్ అవుతుంది. సో 5 ఇస్ నాట్ పాసిబుల్. సరే 10 తీసుకుందామా, 10 తీసుకుంటే ఏమొస్తుంది సార్, 10c10 అంతేనా, 10c10 రూట్ టు హోల్ రేస్ టు 10 మైనస్ 10 ఇస్ 0, 3 రేస్ టు 1/5 హోల్ రేస్ టు 10. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 10c10 ఇస్ బేసికలీ 1, రూట్ టు హోల్ రేస్ టు 0 ఇస్ 1, and this is 3 raised to 1/5 అంటే basically 10 into 1/5 is 2, and that is 3 square and 9. సో మనకి this is possible. yes, ఇది పాసిబుల్ అయింది. 0 ఒకసారి కన్సిడర్ చేద్దాం మళ్ళీ. ఇప్పుడు 0 తీసుకుంటే ఏమవుతుంది, 10c0 రూట్ టు హోల్ రేస్ టు 10, 3 raised to 1/5 whole raised to 0 is what you're going to get. Simplify G, 10c0 is 1, root 2 whole raised to 10, 2 raised to 5 అంటే basically 32 by అది. And 32, 3 raised to 1/5 whole raised to 0 is 1. So the result I'm going to get is 32. సో ఇలా మనకి ఈ రెండు కేసెస్ అయితే పాసిబుల్ అవుతాయి. 5 పాసిబుల్ అవ్వదు, 10 and 0 పాసిబుల్ అవుతాయి. సో దిస్ ఆర్ ద 2 రేషనల్ టర్మ్స్ విచ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ వెన్ యు ఆర్ ఎక్స్పాండింగ్ దిస్. ఇక మీరు మిగతా టర్మ్స్ కనుక్కోవాల్సిన పని లేదు, ఎందుకంటే అవి ఖచ్చితంగా రేషనల్ అవ్వవు. ఓకే, సో దేర్ ఫోర్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ ద రేషనల్ టర్మ్స్ 32 plus 9, and that is going to be 41. So the right option for this question is option A anamata. Fifth kuda option A is going to be the right answer. Okay, so I hope this is clear for you. Okay, so adanamata ee particular question. So ila మీరు ఇందాక చెప్పా కదా ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఇదొక టైప్ ఆఫ్ క్వశ్చన్ బాగా అడుగుతున్నాడు, సమ్ ఆఫ్ ద రేషనల్ టర్మ్, లేదంటే రేషనల్ టర్మ్ చుట్టూ ఉన్న క్వశ్చన్స్ అయితే బాగా చాలా కేసులు అడుగుతున్నాడు అనమాట. సో డెఫినెట్గా అలాంటి క్వశ్చన్స్లో ఇలా అప్రోచ్ అవ్వచ్చు. ఇంకొన్ని క్వశ్చన్స్ చూపిస్తా. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ ఎంసెట్ క్వశ్చన్, 2022 ఎంసెట్ క్వశ్చన్ అనమాట. సో చూడండి ఒకసారి, ద ఫోర్త్ టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఇస్ -20, ద నెక్స్ట్ ఇంటూ y. ఎంత పిచ్చ ఈజీ క్వశ్చన్ చూడండి, ఏం లేదు. ఫోర్త్ టర్మ్ అడిగిండు భయ్యా, T4 అడిగిండు. మీకు ఆల్రెడీ తెలుసు, T3 + 1 చేద్దాం సార్, అదేమవుతుంది. సో 6c3 ఓకే ఇంటూ x/2 హోల్ క్యూబ్ ఇంటూ -2y/3. ఓకే, 2y/3 ఇట్స్ గోనా బి హోల్ క్యూబ్ ఇన్ దిస్ కేస్, అంతేనా. సో 6c3, 6 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ x క్యూబ్, ఇది వచ్చేసి 2 క్యూబ్ అంటే బేసికలీ 8. ఇక్కడ మనకి -8 వస్తుంది, మన -2 హోల్ క్యూబ్. సో y క్యూబ్ అండ్ 3 క్యూబ్ వచ్చేసి బేసికలీ మనకి 27. అండ్ అకార్డింగ్ టు ద క్వశ్చన్ దిస్ ఇస్ -20. ఇక్కడ 8 క్యాన్సల్, ఇక్కడ మైనస్ క్యాన్సల్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మనకి 6 into 5 into 4 అని రాయొచ్చు, రైట్. సో 6 into 5 into 4, 3 ఫ్యాక్టోరియల్ అంటే ఈస్ బేసికలీ S6 హియర్, ఇంటూ దీన్ని నేను xy హోల్ క్యూబ్ అని రాయొచ్చు, డివైడెడ్ బై 27 is equal to 20. ఓకే, సో 6 క్యాన్సిల్ అయిపోయింది భయ్యా. ఇక్కడ 5 1s are 5, 4s are 20, 4 క్యాన్సిల్ అయిపోయింది. సో xy హోల్ క్యూబ్ ఇస్ 27. సో x ఇంటూ y కనుక్కోవాలి మనకి. సో x ఇంటూ y ఏమవుతుంది ఆటోమేటిక్గా 3. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ గోయింగ్ టు బి ఆప్షన్ బి. ఓకే, సో ఐ హోప్ this is clear for everyone out there. చాలా సింపుల్, డెడ్ ఈజీ క్వశ్చన్ ఇది. ఏముంది, ఏమీ లేదు ఈ క్వశ్చన్లో. లిటరల్గా అసలు బేసిక్స్ బోర్డ్ ఎగ్జామ్ చదువుకున్నా కూడా ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఇంకో క్వశ్చన్ చూడండి, ఇఫ్ k is the coefficient of x raised to 5 in the expansion of this, then 3k/2. ఇలాంటి క్వశ్చన్స్ ఎలా అప్రోచ్ చేయాలంటే సేమ్ కాన్సెప్ట్. ఇప్పుడు మనకి coefficient of x raised to 5కి k అన్నాడు. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తా, జనరల్ టర్మ్ రాసుకుందాం ఇలాంటి క్వశ్చన్స్లో. tr + 1 విచ్ ఇస్ 5cr. ఓకే, విచ్ ఇస్ గోయింగ్ టు బి 5cr. ఓకే, 2x² హోల్ రేస్ టు 5 - r, అండ్ దిస్ ఇస్ -1/3x³ హోల్ రేస్ టు r. సో పని చేద్దాం, ఎక్స్ టర్మ్స్ అన్ని కలిపి రాద్దాం. సో 5cr వస్తుంది,
ఇక్కడ మనకి basically 5CR is what you're going to get, and this is going to be 2 raised to, this is going to be 2 raised to 5 minus r, okay, and this is x raised to 10 minus 2r, and ఇది వచ్చేసి -1 whole raised to r, and ఇది 1/3 raised to r, and ఇది వచ్చేసి x raised to -3r. Okay, so basically ఇక్కడ అబ్జర్వ్ చేయండి, if you write all the x terms together, 5CR into 2 raised to 5 minus r into x raised to 10 minus 5r వస్తుంది into -1 whole raised to r into 1/3 raised to r. Now, according to the question, మనకి x raised to 5 coefficient కావాలి, అంటే 10 minus 5r ఏదైతే ఉందో that should be equal to 5 according to the question. సో ఇక్కడ నుంచి నీకు 5r ఏమవుతుంది, 5r is basically 5, so r is basically 1 in this particular case. So if you substitute r is equal to 1, you see what I'm going to get, the coefficient observe చేయండి, I'll get 5c1 2 raised to 4, okay, and -1 whole raised to 1 into 1/3 is going to be the coefficient. So 5c1 వచ్చేసి 5, 2 raised to 4 అంటే 16 by 3, yes, this is what I'm going to get in this case. So this is the coefficient, right, this is the coefficient of x raised to 5. మనకు అడిగింది ఏంటి, సో బేసికలీ ఇది k, మనకు అడిగింది 3k/2, 3k/2 వాల్యూ కనుక్కోమన్నాడు, అంటే మనకి 5 into 8 కనుక్కోమన్నాడు, విచ్ ఇస్ బేసికలీ యాక్చువల్లీ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ సైన్, ఓకే, ఇక్కడ మైనస్ మర్చిపోయినా, రైట్. సో -5 into 8 -40 is what you're going to get. So option B is going to be the answer. ఇది కూడా ఒక ప్రీవియస్ ఇయర్ ఎంసెట్ క్వశ్చన్, ఇది 2022లో అడిగిన ఎంసెట్ క్వశ్చన్ అనమాట. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఆప్షన్ బి ఈజ్ వాట్ యూర్ గోయింగ్ టు గెట్. ఓకే, సో ఇలా ఒకవేళ ఎప్పుడైనా ఇట్లా కొఫిషియంట్ ఇచ్చేసి, సారీ, ఇట్లా ఒక పవర్ ఇచ్చేసి ఎక్స్ రేస్ టు సంథింగ్, దాని కొఫిషియంట్ లేదంటే దాని చుట్టూ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే మళ్ళీ జనరల్ టర్మ్ కాన్సెప్ట్ అప్లై చేయాలి. ఓకే, సో దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్. అగైన్ గైస్, సింపుల్ క్వశ్చన్, ఏం లేదు, జనరల్ టర్మ్ రాయండి ఫస్ట్, tr+1 21CR x raised to 21 minus r into -2/√x whole raised to r ఇలా రాసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తారు, ఎక్స్ టర్మ్స్ అన్ని కలిపి రాయండి, 21CR x raised to 21 minus r -2 whole raised to r, and ఇది వచ్చేసి x raised to -r/2 is what you're going to get. Okay, so 21CR x raised to 21 minus r minus of r/2 into -2 whole raised to r is what you're going to get. ఓకే, సో నువ్వు చేయాల్సింది ఏంటి అంటే ఏం లేదు, ఇక్కడ నీకు ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ ఉండాలి టర్మ్, అంటే పవర్ ఆఫ్ ఎక్స్ షుడ్ బిగో, ఈ పార్ట్ షుడ్ బికమ్ 0. సో 21 minus r minus r/2 షుడ్ బేసికలీ బికమ్ 0. సో ఇక్కడ నుంచి నువ్వు r వాల్యూ కనుక్కో. సో 21 ఏమవుతుంది, సో బేసికలీ 3r/2 అవుతుంది సార్. సో మనకి 3 1s are 3 7s are 21 అని తెలుసు. సో r ఎంత అవుతుంది సార్, r is equal to 14. r is basically going to be equal to 14 in this particular case. So you need to find the term independent of x. So r equal to 14 ఇందులో సబ్స్టిట్యూట్ చేయి, అంటే మనకి బేసికలీ t15 21c14, ఓకే, r sorry 21c14 -2 whole raised to 14 is what you're going to get. So basically -2 whole raised to 14 and 2 raised to 14. So 21c14 2 raised to 14, option B again is going to be the right answer in this question. Again a previous year MSET question ఇది. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేస్తారబ్బా జనరల్ టర్మ్ కి అరౌండ్. ఓకే, సో ఇవి కాకుండా ఈ క్వశ్చన్ చూడండి ఒకటి, ఇలాంటి క్వశ్చన్ కూడా మనకి టీఎస్ ఎంసెట్ 2024లో అడిగిండు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే 24 23లో కనిపించాయి నాకు. ఇది కూడా ఎలా సాల్వ్ చేయాలి సార్ అంటే చాలా ఈజీ, చాలా సింపుల్ హింట్ ఈ క్వశ్చన్లో. అబ్జర్వ్ చేయండి, 3 raised to 2n+2 -8n -9 is divisible by 2 raised to p అన్నాడు. Then the maximum value of p for which this is going to be possible అడిగిండు. ఓకే, సో ఎలా చేద్దాం సార్ అంటే ఏం లేదు భయ్యా, ఫస్ట్ ఓకే దీన్ని మనం ఎక్స్పాండ్ చేద్దాం. ఎలా చేద్దాం, ఫస్ట్ దీన్ని నేను 3 raised to 2n into 3 square అంటే 9 into
3 raised to 2n and 3 raised to 2n అంటే 3 raised to 3 square whole raised to n minus 8n minus n 9 అని రాసుకోవచ్చు కదా of course. సో 9 into 3 square which is basically 9. 9 ని నేను 1 plus 8 whole raised to n minus 8n minus 9 రాసుకుంటున్నా. సో బేసికలీ ఇదే టర్మ్ని ఇలా రాసుకుంటాం. ఎందుకు సార్ ఇట్లా రాసుకుంటున్నారంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 1 plus 8 whole raised to n expansion. 1 plus x whole raised to n expansion. So what is that going to be? NC0 plus NC1 into 8 plus NC2 into 8 square plus NC3 into 8 cube plus so on. అలా నేను ఇంకా రాయట్లేదు మిగతా టర్మ్స్. minus 8n minus 9. ఇప్పుడు నేను మల్టిప్లై చేస్తే NC0 is 1. సో 9 వస్తుంది ఇక్కడ. 9 into 1. NC1 is n. So basically నాకు ఇక్కడ what I'm going to get in this case. So NC1 is basically n. So 8n into 9 is what I'm going to get. Okay. So 8n into 9. Okay. Plus NC2 8 square into 9. So basically నేను ఏం చేస్తానంటే ఇక్కడ I can write this as 9 plus okay 8 into the rest of the things ఏవైతే ఉన్నాయో let us suppose దాన్ని నేను k అనుకుంటాం. ఓకే minus 8n minus 9 9 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఈ స్టెప్లో ఏంటంటే ఇక్కడ NC0 1 అబ్బా 9 into 1 9, మిగిలిన టర్మ్స్ అన్నిట్లో 8 కామన్ ఉంది. సో 8 నేను బయటకు తీసుకొచ్చేసి 8 into వాట్ ఎవర్ ఇస్ రిమైనింగ్ దాన్ని నేను k అని రిప్రజెంట్ చేస్తున్నాను. సో వాట్ ఐమ్ గోయింగ్ టు గెట్ ఇన్ దిస్ కేస్ ఇస్ 8 into k minus n is what I'm basically going to get. Okay, so this is what I'm going to get. ఇక్కడ నేను చిన్న మిస్టేక్ చేస్తున్నా అనిపిస్తుంది, ఒక నిమిషం. సో 3 square is 9, 3 square is also 9, 1 plus 8 whole raised to n minus 8n minus 9. Okay, so then expand చేసాం మనం. సో NC0 plus NC1 NC2, this is fine. సో మనకి ఇక్కడ ఒక్క నిమిషం. సో NC1 NC0 NC1 into 8, so this is basically 8n. Okay, so 8n into 9 చేసాం ఇక్కడ, రైట్. సో 8n into 9. సో దట్ ఈస్ ఒక పని చేద్దాం, యాక్చువల్గా ఒక పని చేద్దాం ఇక్కడ, ఒక దీన్ని సింప్లిఫై చేద్దాం ఇంకా ఫర్దర్గా. సో ఇది 9 ఓకే ప్లస్ 8, ఇది బేసికలీ 8n బై. So 8n into 9 minus 1, that is basically 8 square, that is 8 square into n వస్తుంది అంతేనా. ఇప్పుడు 8n into 9 minus 1 అంటే మనకి 8 square into n వస్తుంది. ఓకే, సో 8 square into n అని రాసుకుందాం. ప్లస్ 9 into NC2 into 8 square plus 9 into NC3 into 8 cube, వీటన్నిటిలో 8 square కామన్గా తీసుకోవచ్చు. మైనస్ 8 square కామన్గా తీసుకొని వాట్ ఎవర్ ఇస్ రిమైనింగ్ దాన్ని నేను k అని రిప్రజెంట్ చేస్తాం. మైనస్ n అని రాసుకుందాం ఇక్కడ. ఓకే, మైనస్ n. సో 9 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 8 square ఐ కెన్ టేక్ ఇట్ యాజ్ కామన్. అదే అనుకుంటున్నా, ఇక్కడ 8 అని కాకుండా వీ కెన్ టేక్ యాక్చువల్లీ 8 square యాజ్ అ కామన్. వీ కెన్ టేక్ 8 square యాజ్ అ కామన్ అండ్ వాట్ ఎవర్ ఇస్ రిమైనింగ్ దిస్ n ప్లస్ k, వాట్ ఎవర్ దిస్ పార్ట్ ఇస్ రిమైనింగ్, ఇలా అయితే మనం రాసుకోవచ్చు. అంటే ఇదైతే టర్మ్ ఉందో దీన్నే మనం ఇలా కూడా రాసుకోవచ్చు. మనోడు ఏమంటున్నాడంటే, సరే రాబాయ్ నువ్వు ఇలా రాసుకున్నావు ఫైన్, ఇప్పుడు దీన్ని నువ్వు కానీ ఓకే 2 raised to pతో డివైడ్ చేస్తే వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ p ఫర్ విచ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి డివిజిబుల్. మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ p ఏమవుతుంది ఇక్కడ? ఆఫ్ కోర్స్ p ఈస్ గోయింగ్ టు బి 6 కదా, ఎందుకంటే ఇప్పుడు p ఈజ్ ఈక్వల్ టు 1కి ఎస్ దిస్ ఇస్ డివిజిబుల్, p ఈజ్ ఈక్వల్ టు 2కి కూడా డివిజిబుల్, అంటే 2 square 4 కాబట్టి. p ఈజ్ ఈక్వల్ టు 3 కూడా డివిజిబుల్ బై p ఈక్వల్ టు 4, p ఈక్వల్ టు 5, p ఈక్వల్ టు 6 which is going to be 64. 2 4 8 16 32 64. సో p ఈక్వల్ టు 6 తర్వాత 7 తీసుకుంటే అప్పుడు డివిజిబుల్ అవ్వదు, ఎందుకంటే 8 square దిస్ ఇస్ మల్టిపుల్. న్యూమరేటర్ ఏదైతే ఉందో ఇట్స్ ఎ మల్టిపుల్ ఆఫ్ 64, రైట్. ఇట్స్ ఎ మల్టిపుల్ ఆఫ్ 64, ఒక మల్టిపుల్ ఆఫ్ 64 అది. సో నీకు ఖచ్చితంగా డినామినేటర్లో మ్యాక్సిమం 64 ఉండాలి. 64 కన్నా పైకి వెళ్ళింది అనుకోండి అప్పుడు డివిజిబుల్ అవ్వదు. సో దట్ ఈస్ హౌ యూ గోనా గెట్ ద ఆన్సర్ as 6 which is going to be option C. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఇలా అప్రోచ్ అవ్వాలన్నమాట. సో ఫస్ట్ ఏం చూస్తావంటే ఏదైతే ఈ టర్మ్స్ చూస్తున్నావా -8n -9, ఈ టర్మ్స్ బట్టి ఏదైతే ఇచ్చిండో ఈ టర్మ్
దీన్ని మనం ఎలా రాసుకోవాలో అది మనం ఫిక్స్ అయిపోతుంది. దాని తర్వాత ఇంకా మిగిలిన పార్ట్ అంతా సింప్లిఫికేషన్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ గైస్. ఇంకో క్వశ్చన్, నంబర్ ఆఫ్ ఇర్రేషనల్ టర్మ్స్ ఇన్ దిస్ ఎక్స్పాన్షన్. చెప్పినా కదా ఆల్రెడీ నేను మనం రేషనల్ టర్మ్స్ కనుక్కున్నాం, ఇందాక ఇర్రేషనల్ టర్మ్స్ కనుక్కోమంటే చాలా ఈజీ. అగైన్ దీన్ని మనం డెప్త్లోకి వెళ్ళాలి, క్వశ్చన్ చూడడానికి చాలా చాలా వామ్మో ఏంట్రా ఈ క్వశ్చన్ అనిపిస్తుంది, కానీ చాలా ఈజీ భయ్యా. ఏం లేదు, ఇగో ఇక్కడ a ప్లస్ బి, ఇంకో అబ్జర్వ్ చేయండి, a ప్లస్ బి హోల్ రేస్ టు n ప్లస్ a మైనస్ బి హోల్ రేస్ టు n. ఇది ఎక్స్పాండ్ చేసినాం అనుకో ఏమవుతుంది, గీడో పాజిటివ్ అంటే ఇక్కడ మనకి ఏదైతే సెకండ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఇంకా సిక్స్త్ టర్మ్ ఉంటాయో ఇందులో, అండ్ ఇక్కడ సెకండ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, సిక్స్త్ టర్మ్ ఉంటాయో అవి క్యాన్సిల్ అవుట్ అయిపోయి, ఓకే, వాట్ ఎవర్ ద నంబర్ ఆఫ్ టర్మ్స్ యూ ఆర్ గోయింగ్ టు గెట్, దర్ గోయింగ్ టు బీ హాఫ్. సో బేసికలీ మనోడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఇందులో నీకు n+1 టర్మ్స్ ఉంటాయి, రైట్? సో ఇందులో కూడా మనకి ఏమవుతాయి, n+1 టర్మ్స్ ఉంటాయి ఎక్స్పాండ్ చేసినప్పుడు, అండ్ దాంట్లో కూడా ఇందులో సగంకి సగం టర్మ్స్ పోతాయి, క్యాన్సిల్ అవుట్ అయిపోతాయి. ఓకే, సో వాట్ ఎవర్ is going to be remaining, okay, that is simply going to be the half terms of the single expression a plus b whole raised to n or a minus b whole raised to n. So to make it more clear for you, నేను కావాలంటే ఒక చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇప్పుడు ఏమంటున్నా అంటే భయ్యా, a plus b whole raised to 1024 కదా. ఓకే, ఇది మర్చిపోండి, 5^1/2, 7^1/8 వాటి గురించి డిస్కస్ చేద్దాం మళ్ళీ. బట్ a ప్లస్ బి హోల్ రేస్ టు 1024 ఉందా? ఇప్పుడు మనం ఎట్లా రాసుకుంటాను, ఏముంది సార్, 1024 C0 ప్లస్ 1024 C1 ఇంటూ ఇక్కడ ఇంటూ ఏ అవుతుంది, అండ్ ఇక్కడ సారీ ఇంటూ ఏ రేస్ టు 1024 సారీ, సో ప్లస్ ఇంటూ ఏ రేస్ టు 1024 ప్లస్ 1024 C1 into a raised to 1023 into b ప్లస్ సో ఆన్, ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ ఏంటి, a మైనస్ బి హోల్ రేస్ టు 1024 రాసుకున్నప్పుడు ఇదేంటి 1024 a C0 1024 C0 a రేస్ టు 1024 మైనస్ 1024 C1 a రేస్ టు 1023 ఇంటూ b. ఇలా నీకు టర్మ్స్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, గీ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. అందుకే చెప్పాను ఇందాక, సెకండ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, సిక్స్త్ టర్మ్, 10th టర్మ్, 8th టర్మ్ అవన్నీ క్యాన్సిల్ అవుట్ అయిపోయి ఈ రెండు టర్మ్స్ సేమే కదా, గీ టర్మ్ సేమే. సో అలా చూసుకుంటే ఈ పర్టికులర్ క్వశ్చన్లో మనకి ఏదైతే నంబర్ ఆఫ్ టర్మ్స్ మిగులుతాయో, ఎన్ని మిగులుతాయి సార్ అంటే ఏముంది సార్, 512 టర్మ్సే మిగులుతాయి. How many terms are going to be remaining? 512 terms are going to be remaining. ఇప్పుడు ఈ 512 టర్మ్స్లో నువ్వు కనుక్కోవాల్సింది ఏంటి అంటే, మనకి ఎన్ని రేషనల్ టర్మ్స్ ఉన్నాయి, ఎన్ని ఇర్రేషనల్ టర్మ్స్ ఉన్నాయి, రైట్? సో అలా ఎలా కనుక్కుంటాం, చాలా సింపుల్. అగైన్ ఇందాక మనం ఆల్రెడీ క్వశ్చన్ చేసినాం రేషనల్ ఇంకా ఇర్రేషనల్ సంబంధించి. ఏం లేదు, నీకు తెలుసు ఆర్ అండ్ ఇంకోటి ఎన్సిఆర్లో గుర్తుపెట్టుకోండి, ఆర్ అనేది ఎప్పుడైనా 0 and n మధ్యలోనే ఉంటుంది. Okay, r cannot be negative. In the same way, r cannot go above n. You can't take value of r which is basically greater than n అన్నమాట. ఓకే, అది మనం పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ డిస్కస్ చేద్దాం ఎందుకు అలా చేయలేము అని. బట్ ఇప్పటికైతే కండిషన్ గుర్తుపెట్టుకోండి. సో వేళ చూసుకుంటే యువర్ r వాల్యూ 0 ఆర్ ఇట్ కెన్ బి 1024 మధ్యలోనే ఉండాలి, రైట్? అండ్ ఇంకోటి ఏంటి, మనకి ఫస్ట్ ఇక్కడ ఏం చేద్దామంటే నంబర్ ఆఫ్ ఇర్రేషనల్ టర్మ్స్ కనుక్కోవాలి అనుకుంటే రేషనల్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి కనుక్కుందాం. ఎన్ని ఉంటాయి కనుక్కోవడానికి ఏముంది సార్, ఇప్పుడు 1/2 1/8 ఉంది భయ్యా. ఇప్పుడు 1/8 అంటే ఒక 1/8 పవర్ ఏదైతే ఉందో, ఓకే, ఏదైతే మనం ఇక్కడ పవర్ తీసుకుంటామో అంటే ఎక్స్ తీసుకుందాం, 1/8 ఇంటూ ఎక్స్ లాగా అనుకుందాం. ఓకే, సో ఈ ఎక్స్ మనం ఎలా తీసుకుంటాము అంటే ఎన్ని నంబర్ ఆఫ్ ఎక్స్ వీ కెన్ టేక్ ఇన్ దిస్ కేస్. ఎక్స్ అంటే ఇక్కడ ఆర్ వాల్యూస్, ఎన్ని వాల్యూస్ బిట్వీన్ 0 to 1024 are going to be taken as x, అంటే which are going to be divisible by 8. సో అంటే బేసికలీ సింపుల్గా మీరు ఏం చేస్తారు, దానికి ఏముంది సార్, 1024 డివైడ్ బై 8 చేయండి. సో 8 1s 8, 22, 8 2s 16. సో 16 అంటే మనకి ఎంత అవుతుంది, మనకి 16 అంటే 64 వస్తుంది, రైట్? 64 అంటే 8 8 64. సో మనకి 128 టర్మ్స్ వస్తాయి.
between 0 and 1024, there are 128 terms which are divisible by 8. Okay, there are 128 terms which are divisible by 8. ఒకవేళ 8 తో డివిజిబుల్ అయితే దే ఆర్ ఆల్సో డివిజిబుల్ బై 2 కదా. సో దాని అర్థం ఏంటి, దిస్ 128 టర్మ్స్ ఆర్ గోయింగ్ టు బి రేషనల్. ఇవి రేషనల్ ఉంటాయి అనమాట. సో 512లో 128 రేషనల్ టర్మ్స్ అయితే ఇంకా ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది సార్, ఆల్రెడీ మీకు వచ్చేసినట్టే. సో ఫైనల్గా ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద ఇర్రేషనల్ టర్మ్స్ ఇన్ దిస్ కేస్, ఇర్రేషనల్ టర్మ్స్కి ఏం చేద్దాం సార్, 512 నుంచి 1 to 8 పీకేద్దాం. సో 1 to 8 పీకేస్తే వాట్ ఎవర్ ఆన్సర్ యూర్ గోయిన్ గెట్ విచ్ ఇస్ 384, that is going to be the right answer. Okay, so I hope this is clear for everyone out there. So 384 అయితే ఇక్కడైతే ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ కెన్ డూ ద క్వశ్చన్. సో ఇలా మీరు అప్రోచ్ అవ్వండి ఈ రేషనల్ ఇర్రేషనల్ టర్మ్స్కి. ఇంకా ఈ క్వశ్చన్ కూడా చూడండి ఒకసారి. ఈ క్వశ్చన్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. AP MCET 2024 ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇది, ఈజీ. ఇక్కడ ఏం చేస్తారంటే అబ్జర్వ్ చేయండి, ద ఇండిపెండెంట్ టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ దిస్. ఇది చూసి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, సరే ఎట్లా చేయాలి నాకు అర్థం కావట్లేదు. 1 + x + 2x² ఇంటూ 3x² డివైడెడ్ బై 2 -1/3x హోల్ రేస్ టు 9 అడిగిండు. అసలు దీన్ని ఎట్లా ఎక్స్పాండ్ చేయాలి అంతా చాలా సింపుల్. ఫస్ట్ దీని జనరల్ టర్మ్ రాసుకో, TR+1. ఓకే, ఏమవుతుంది 9CR 3x² 2 హోల్ రేస్ టు 9 - R, okay, into -1/3x whole raised to R. This is what you are going to get. అంతేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ దీని జనరల్ టర్మ్. సో 9CR కొంచెం అన్ని ఎక్స్ టర్మ్స్ అన్ని కలిపి రాద్దాం. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, 3/2 హోల్ రేస్ టు 9 - R ఇంటూ -1/3 రేస్ టు R. ఇన్ఫ్యాక్ట్ -1/3 హోల్ రేస్ టు R పెట్టుకుందాం ఇక్కడ, ఇంటూ x18 -2R -3R ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. ఓకే, దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి భయ్య, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇదేది దీనికోసం ఓన్లీ ఈ పార్ట్కి. నువ్వు ఈ పార్ట్ తీసుకెళ్ళి దీంతో మల్టిప్లై చేస్తావా, దీంతో మల్టిప్లై చేసినట్టు ఫస్ట్ 1తో మల్టిప్లై చేసినావు అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఓన్లీ నాకు ఇది వస్తుంది x⁻². ఇప్పుడు నేను ఇప్పుడు రాస్తున్నా ఇక్కడ, ఇది రాయట్లేదు, ఈ పార్ట్ రాయట్లేదు. ఓకే, సో ఫస్ట్ టర్మ్ వచ్చేసి ఈ పార్ట్ రాయకుండా ఓన్లీ ఈ పార్ట్ రాస్తే x⁻18 -3R వస్తుంది. ఫస్ట్ దీని 1తో మల్టిప్లై చేస్తే, దీంతో మల్టిప్లై చేసిన అనుకో ఇదేమవుతుంది, x⁻18 -4R అవుతుంది. అంతేనా, 18 - 4R. అదే నేను ఈ జనరల్ టర్మ్ని ఈ ఎక్స్ టర్మ్ని ఈ x² మల్టిప్లై చేస్తే x⁻18 -5R అవుతుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇఫ్ ఇట్ షుడ్ బి ఇండిపెండెంట్ అంటే దీని పవర్ 0 తీసుకోవాలి. సో 18 - 3R 0 తీసుకుంటే నీకు R ఎంత అవుతుంది, వీటికి వెళ్ళి 6, విచ్ ఇస్ పాసిబుల్. 18 - 4R 0 పెట్టుకుంటే R ఈజ్ నాట్ అన్ ఇంటీజర్, అంటే మనకి R ఒక పాజిటివ్ ఇంటీజర్ రావాలి, మనకి అది రావట్లేదు. 18 - 5R R ఈక్వల్ టు అదే 0 పెట్టుకుంటే అగైన్ యూఆర్ నాట్ గెటింగ్ ఏ పాజిటివ్ ఇంటీజర్. దాని అర్థం ఏంటి, ఓన్లీ ఫస్ట్ టర్మ్ అంటే ఈ జనరల్ టర్మ్ని ఈ 1తో మల్టిప్లై చేసినప్పుడు వచ్చే ఏదైతే రిజల్ట్ ఉందో ఓన్లీ దట్ ఈస్ బికమింగ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్. సో దాని నుంచి నీకు ఆన్సర్ వచ్చేసినట్టే, దట్ ఈస్ R = 6. సింపుల్గా ఇక్కడ ఏం చేస్తున్నావు, R = 6 పెట్టేసాయి. సో 9C6 ఇంటూ 3/2 9 - 6 అంటే 3 ఇంటూ -1/3 హోల్ రేస్ టు 6 is what you are going to get. దాన్ని మీరు సింప్లిఫై చేస్తే the answer which you have to get in this case is option B, which is 7/18. Okay, option B, which is 7/18. Okay, so I hope this is clear for you guys. సో ఇలా అయితే క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్లో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ ఆర్ ఇది కాంప్లికేటెడ్ అని వదలకండి, కొంచెం బుర్ర ఉపయోగిస్తే అర్థమైపోతుంది మీకు దీనిలో ఎలా సింప్లిఫై చేయొచ్చు అని. ఓకే, సో అదనమాట ద కాన్సెప్ట్ ఆఫ్ మిడిల్ టర్మ్స్, ఇంకా జనరల్ టర్మ్ అండ్ ఇండిపెండెంట్ టర్మ్స్ ఎలా కనుక్కోవాలి, దీని చుట్టూ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ అవుతున్నాయని. దీని తర్వాత మనం ఏం చేద్దామంటే విల్ ఆల్సో గో త్రూ సమ్ ఇంపార్టెంట్ రిజల్ట్స్. మనకు కొన్ని టెక్స్ట్ బుక్లో కొన్ని చాలా ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఇచ్చిండు, ఇవి గుర్తుపెట్టుకోండి ఫార్ములాస్ లాగా, మీకు ఎప్పటికైనా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇంపార్టెంట్ రిజల్ట్ AC0 + A + D C1 A + 2D C2. ఇక్కడ C0 C1 చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. C0 C1 C2 these are nothing but NC0 NC1 NC2 నే అర్థం. ఓకే,
ఇలా NC0 NC1 NC2 రాయకుండా అలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. సో AC0 A+D/C1 అంటే ఈ NC0కి సంబంధించి ఏవైతే ఆ కొఫిషియన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఒకవేళ ఏపీలో ఉంటాయి, ఏసీ A+D A+2D అట్లా A+ND ఇవన్నీ ఏపీలో ఉంటే ద రిజల్ట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ దిస్, విచ్ ఇస్ 2A+ND ఇంటూ 2⁻n-1. ఒక రిజల్ట్ లా గుర్తుపెట్టుకోండి, దీని ప్రూఫ్ అక్కర్లేదు మీకు, మీ క్వశ్చన్స్లో చాలా యూజ్ అవుతుంది. ఈ 3 ఫార్ములాస్లో గుర్తుపెట్టుకుంటాం. నేను క్వశ్చన్ చూపిస్తాను మీకు కావాలంటే ఎలా ఫ్రేమ్ చేస్తున్నాడు, బట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటి అంటే ఏం లేదు సార్, ఇప్పుడైనా మీకు ఇచ్చిండు అనుకో 1C1 ప్లస్ 2C2 ప్లస్ 3C3 ఓకే ప్లస్ 3C3 ప్లస్ సో ఆన్ NCN ఇలా ఇచ్చిండు అనుకో, రిజల్ట్ ఆఫ్ దిస్ ఇస్ n ఇంటూ 2⁻n-1. అలాగే ఇలా ఇచ్చిండు అనుకో R ఇంటూ R-1C1 అంటే బేసికలీ 2 ఇంటూ 1 ఓకే 2 ఇంటూ 1 C1 ఓకే సారీ 2 ఇంటూ 1 C2 ఓకే 3 ఇంటూ 2 C3 ఓకే 4 ఇంటూ 3 C4 4 ఇంటూ 3 C4 ఇలా రిజల్ట్ వస్తే దాని రిజల్ట్ అలా ఒకవేళ మనకి సిరీస్ ఇస్తే దాని రిజల్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది, n ఇంటూ n-1 ఇంటూ 2⁻n-2. అలాగే ఒకవేళ మీకు రిజల్ట్ అంటే సిరీస్ ఇలా ఇచ్చిండు అనుకోండి 1² ఇంటూ C1 ప్లస్ 2² ఇంటూ C2 ప్లస్ 3² ఇంటూ C3 ఇలా ఇస్తే ఆ కేసులో నీకు రిజల్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది, n ఇంటూ n+1 ఇంటూ 2⁻n-2 is what you are going to get. ఓకే సో అగైన్ ఐమ్ నాట్ గెటింగ్ ఇన్ టు ప్రూఫ్, దీనికి మీరు ప్రూఫ్ చూసుకోండి కానీ యూజ్ లేదు. నేను అడిగితే జస్ట్ ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మీకే మస్తు టైం సేవ్ అవుతుంది. సో దీని చుట్టూ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ అవుతున్నాయి సార్ అంటే, క్వశ్చన్ చూడండి ఒకసారి, మనకి 2020 వెబ్సైట్లో అడిగిన క్వశ్చన్ ఇది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండంటే ఇది కనుక్కోమన్నాడు, n=10 సమ్మేషన్ R రన్నింగ్ ఫ్రమ్ 1 to 10 NCR ఇంటూ R NCR ఇంటూ R ఇంటూ R-4. సో దీన్ని సింప్లిఫై చేస్తే అబ్జర్వ్ చేయండి ఏమొస్తుందో, సమ్మేషన్ R రన్నింగ్ ఫ్రమ్ 1 to 10. సో దిస్ ఇస్ ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది, R² ఇంటూ NCR మైనస్ 4 టైమ్స్ ఆఫ్ ఓకే సమ్మేషన్ R రన్నింగ్ ఫ్రమ్ 1 to n RCR ఇలా వచ్చింది. అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ టర్మ్ సమ్మేషన్ R రన్నింగ్ ఫ్రమ్ 1 to 10 R² NCR లిటరలీ ఈ ఫార్ములా. సో డైరెక్ట్గా ఈ ఫార్ములా అప్లై చేసిండ్రు అనుకోండి, n ఇంటూ n+1 అంటే 10 ఇంటూ 11 ఓకే n ఇంటూ n+1 ఇంటూ 2⁻n-2 అంటే 2⁻n-2 అంటే 2⁸ మైనస్ 4 ఇంటూ అబ్జర్వ్ చేయండి సమ్మేషన్ R రన్నింగ్ ఫ్రమ్ 1 to 10 RCR అంటే ఇగో ఈ ఫార్ములా n ఇంటూ 2⁻n-1. సో 10 ఇంటూ 2⁻n-1 అంటే 2⁻10. సో దిస్ ఇస్ వాట్ యూఆర్ గోయింగ్ టు గెట్. ఇంకా దీని నుంచి మనకి ఆన్సర్ తెచ్చుకోవడమే, సింప్లిఫై చేసిండ్రు అనుకోండి, యూ ఫిగర్ అవుట్ వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇంకా మీరు ఇంకా ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ చేసేసేయండి. సో ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ చేస్తే మీకు ఇక్కడ రావాల్సిన రైట్ ఆన్సర్ వచ్చేసి, లెట్ మీ జస్ట్ చెక్ విత్ దిస్ సో దట్ మీరు ఒకసారి మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో దీనికి మీకు 7680 వస్తుంది అబ్బా ఆన్సర్, రైట్ ఆన్సర్. ఆప్షన్ B is what you have to get in this case. So I hope this is clear for everyone. ఓకే సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్గా ఇలాంటి అందుకే చెప్పిన ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, మీకు ఎక్కడైనా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, C0/2 ప్లస్ C1/2 ఇంటూ 2² ప్లస్ C2/3 ఇంటూ 2³ ప్లస్ సో ఆన్ CN/n+1 ఇంటూ 2⁻n+1 మనకి ఏపీ ఎంసెట్ 2023లో అడిగిన క్వశ్చన్. అయితే ఇక్కడ చాలా మందికి దీనికి అంటే అన్నిటికీ ఫార్ములా ఉండాల్సిన పని లేదు. ఇలాంటి క్వశ్చన్స్కి ఏం చేస్తారంటే ఫస్ట్ దీని యొక్క జనరల్ టర్మ్ రాయడానికి ట్రై చేయండి. ఓకే జనరల్ టర్మ్ రాసుకుంటే దాని నుంచి ఏమవుతుందంటే దీన్ని ఎక్స్పాండ్ చేయడం లేదంటే దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం దీని జనరల్ టర్మ్ ఇలా రాసుకోవచ్చు కదా, సమ్మేషన్ R రన్నింగ్ ఫ్రమ్ 0 to n NCR డివైడెడ్ బై R+1 ఇంటూ 1/2 హోల్ రేస్ టు R+1 డెఫినెట్గా రాసుకోవచ్చు కదా. అబ్జర్వ్ చేయండి, ఏం లేదు ఇప్పుడు R=0 పెడితే ఫస్ట్ టర్మ్ వస్తుంది, R=1 పెట్టండి మీకు సెకండ్ టర్మ్ వస్తుంది, R=2 పెట్టండి మీకు థర్డ్ టర్మ్ వస్తుంది, అట్లా R=n పెడితే మీకు ఫైనల్ లాస్ట్ టర్మ్ వస్తుంది. సో ఇలా రాసేబుల్ రాస్తున్నా. సో
సో దీన్ని ఫర్దర్ ఎట్లా సింప్లిఫై చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ కొంచెం మనం దీన్ని సింప్లిఫై చేయాలి అంటే కొంచెం ఇక్కడ మనం ఏం చేద్దామంటే లెట్స్ డూ వన్ థింగ్. లెట్ మీ మల్టిప్లై అండ్ డివైడ్ బై n+1. n ఎలాగో కాన్స్టెంటే కాబట్టి n+1తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయొచ్చు. సో అప్పుడు ఏమవుతుంది n+1 బై r+1 NCR into 1/2 whole raised to r+1 is what you're going to get. The whole concept is, the whole thing is, నెక్లైన్ చేసి దీన్ని ఇప్పుడు దిస్ ఇస్ అన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సంథింగ్, రైట్? ఇది x+y హోల్ రేస్ టు n యొక్క ఫామ్ అది, రైట్? ఆ x అండ్ y ఎలా కనుక్కోవాలో ట్రై చేస్తున్నాను నేను. సో అలా దానికోసమే n+1తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసిన తర్వాత అబ్జర్వ్ చేయండి, n+1 బై r+1 NCR, this is simply nothing but 1 by n+1 summation r running from 0 to n. This is nothing but simply n+1 CR+1. నువ్వు n+1 CR+1 చేస్తే ఇదే వస్తుంది. n+1 CR+1 is simply nothing but n+1 by r+1 into NCR. Okay, so దీని నుంచి into 1/2 whole raised to r+1 is what you're going to get. Okay, so observe చేయండి ఇక్కడ n+1 CR+1 1/2 whole raised to r+1 summation r running from 0 to n. దీన్ని మీరు 1 by n+1 1 plus 1/2 whole raised to n+1 యొక్క ఎక్స్పాన్షన్ ఇది. 1 plus 1/2 whole raised to n+1 ఎక్స్పాండ్ చేస్తే ఇదే వస్తుంది. సో దీని నుంచే దీన్ని సింప్లిఫై చేయండి. ఇప్పుడు 1 by n+1 into 2 plus 1 3 raised to n+1 by 2 raised to n+1. So this is what you are going to get. అంటే బేసికలీ మనకి ఆప్షన్ B is what you have to get. 3 raised to n+1 by n+1 and 2 raised to n+1. ఓకే, సో కొన్ని క్వశ్చన్స్లో ఏంటి అంటే ఇలాంటి క్వశ్చన్స్లో జనరల్ టర్మ్ రాసుకుంటే, ఇక్కడ నుంచి చూడండి, జనరల్ టర్మ్ రాసిన తర్వాత దాని నుంచి ఫర్దర్గా ఎట్లా సింప్లిఫై చేయాలో ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో దీని తర్వాత నెక్స్ట్ ఏం చేద్దామంటే లెట్స్ గో టు ద నెక్స్ట్ కాన్సెప్ట్ విచ్ ఇస్ న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్ కాన్సెప్ట్ ఇది. ఓకే, న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్ కాన్సెప్ట్ బైనామియల్ థియరంలో. సో బేసికలీ వాడు ఏమంటున్నాడంటే ఒక బైనామియల్ ఎక్స్పాన్షన్ చేస్తున్నప్పుడు న్యూమరికల్గా ఏది గ్రేటెస్ట్ టర్మ్ అందులో డైరెక్ట్గా ఎలా కనుక్కోవాలి అనేది కాన్సెప్ట్. దీనికి ఏం చేయాలంటే చాలా సింపుల్ భయ్యా. మీరు కనుక్కోవాల్సిందల్లా ఏదైతే ఒకవేళ మీకు 1 + x హోల్ రేస్ టు n ఫార్మాట్లో ఉందనుకోండి, ఓకే, మన బైనామియల్ ఎక్స్పాన్షన్, ఈ 1 + x హోల్ రేస్ టు n ఫార్మాట్లో ఉన్న ఈ బైనామియల్ టర్మ్ ఏదైతే ఉందో మీరు ఫస్ట్ దీనిలో ఏం కనుక్కుంటారంటే ఈ వాల్యూ కనుక్కోండి. n+1 ఇంటూ mod x, n+1 ఇంటూ mod x ఇంటూ mod x divided by 1 plus mod x. ఈ వాల్యూ కనుక్కోండి. n+1 ఇంటూ mod x divided by 1 plus mod x వాల్యూ మీరు కనుక్కోండి. ఓకే, సో ఈ వాల్యూ మీరు కనుక్కున్నప్పుడు ఇఫ్ యూ ఫైండ్ అవుట్ దిస్ టు బీ అన్ ఇంటీజర్, ఒకవేళ ఇది ఇంటీజర్ వచ్చింది అనుకోండి, డైరెక్ట్గా మీరు ఏం కన్క్లూడ్ చేయొచ్చు అంటే tm and tm+1 are going to be numerically greatest terms. అంటే రెండు ఉంటాయి, tm and tm+1 రెండు న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్స్ అని అర్థం. ఈ m ఏంటి అంటే m is nothing but the greatest integer function of this step of this. ఓకే, సో ఈ ఒకవేళ ఐడియా లేకపోతే ఆల్రెడీ మనం ఫంక్షన్స్ చాప్టర్లో డిస్కస్ చేసాం. అంటే ఫంక్షన్స్ ఇంకా అవ్వలేదు, బట్ ఫంక్షన్స్ చాప్టర్లో కవర్ చేస్తాం. బట్ ఇప్పటికీ జస్ట్ ఐడియా ఒకవేళ లేకపోతే స్టెప్ ఆఫ్ 5.5 ఏంటి అంటే it is nothing but a value which is an integer. It is the greatest integer anamata which is less than or equal to the given number. So 5.5 ki what is the maximum integer you can take which is less than or equal to this is at 5. So ala manaki ఈ n+1 into mod x by 1 plus mod x మీరు కనుక్కుంటే, ఓకే, అదొకవేళ ఇంటీజర్ అవుతే మనకి రెండు గ్రేటెస్ట్ టర్మ్స్ ఉంటాయి, tm and tm+1. అండ్ ఒకవేళ అది ఇంటీజర్ అవ్వకపోతే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బీ అన్ ఇంటీజర్, ఇన్ దాట్ పర్టిక్యులర్ కేస్ ఓన్లీ tm+1 is going to be the greatest in term అనమాట. న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్ ఓన్లీ tm+1 అవుతుంది. నేను క్వశ్చన్లో కూడా చూపిస్తే ఎలా చేయాలో, బట్ సింపుల్ రెండే స్టెప్స్ ఉంటాయి కాన్సెప్ట్కి. ఫస్ట్ ఏదైతే క్వశ్చన్ ఇచ్చిండు, ఒకవేళ నీకు క్వశ్చన్ 1 + x హోల్ రేస్ టు n ఫార్మాట్లో లేకపోతే ఆ క్వశ్చన్ ఈ ఫార్మాట్లోకి రాసుకున్న తర్వాత n+1 ఇంటూ mod x by 1 plus mod x వాల్యూ కనుక్కొని, ఆ కనుక్కున్న వాల్యూ ఇంటీజర్ అయితే
మీరు m కనుక్కొని tm అండ్ tm+1 గ్రేటెస్ట్ టర్మ్స్ అవుతాయని చెప్పండి. ఒకవేళ అది ఇంటీజర్ లేదు, ఆ వాల్యూ ఇంటీజర్ అవ్వకపోతే సింపుల్గా మీరు tm+1 ఈజ్ ఓన్లీ గోయింగ్ టు బి ద న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్ అని కన్క్లూడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ మీ టేక్ ఏ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. సో 1 - 5x whole raised to 12 ఇచ్చింది భయ్య. ఓకే, సో when x is equal to 2/3, when x is equal to 2/3, you need to find out what is the numerically greatest term. సో ఫస్ట్ ఏం చెప్పినా మీకు సింపుల్, ఫస్ట్ ఆ వాల్యూ కనుక్కోవాలి కదా. సో ఆ వాల్యూ ఏంటి? ఇట్స్ గోనా బి బేసికలీ n+1, సో 13 ఇంటూ mod x అంటే -5 ఇంటూ 2/3, ఓకే, డివైడెడ్ బై 1 ప్లస్ mod x divided by 1 plus mod x. So 1 plus mod of 2/3. Okay, so observe చేయండి ఇక్కడ ఏమొస్తుందో మనకి. సో you're gonna get 13, okay, 13 into 5 2s are 10 divided by 3 whole divided by, this is going to be 5 divided by 3. So 3 cancel అవుతుంది, 5 1s are 5 2s are. సో మనకి బేసికలీ ఎంత వస్తుంది ఇక్కడ? you're basically getting 26 as a result. ఓకే, సో మనకి ఇక్కడ 26 అనేది యూ ఆర్ గెటింగ్ ఇన్ దిస్ కేస్, రైట్? సో ఈ పర్టికులర్, ఒక నిమిషం, 1 - 5x, సో x ఈక్వల్ టు 2/3, సో ఇక్కడ -5 ఇంటూ 2/3 బై 1 ప్లస్ mod x కాబట్టి 1 ప్లస్ mod 2/3 తీసుకున్నాం. సో ఇక్కడ 5/3 అండ్ దిస్ ఇస్ 13 ఇంటూ 5 2s are 10/3, C3 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మనకి 5 1s are and 5 2s are 10. So you're going to get 26 in this case, right? So this is going to be what? An integer. So integer, ఇది 26 integer అయింది కాబట్టి ఇంకా మీరు డైరెక్ట్గా ఏం చెప్పచ్చు అంటే, if you want to find out the numerically greatest term in this particular case, so numerically greatest term ఏమవుతుంది సార్? tm+1 is going to be tm+1 is going to be the numerically greatest term in this case, right? So m value వచ్చేసి ఎలా కనుక్కోవాలి? The m value in this case is step of this, right? So step of this, ఒక్క నిమిషం, ఇక్కడ మనం I think somewhere we are doing a mistake. ఇక్కడ మనకి 5x, ఇక్కడ x ప్లేస్ లో 5 ఉంది, అదే వస్తున్నాయి ఇక్కడ, ఎందుకంటే ఎక్స్పాండ్ చేస్తేనే మనకి వచ్చే టర్మ్స్ 13, 26 ఎట్లా వస్తుంది? ఇక్కడ మనకి 5 ఉంది, రైట్? Here we do have a 5, so into -5, right? ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. సో we're gonna get 13 into 10/3 అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ 5 2s are 10 కాబట్టి 10 + 3 13 divided by 3 cancel, 13 cancel, 10 which is going to be an integer. So therefore ఏమవుతుంది ఇక్కడ? సో మనకి m is also going to be 10 in this case. So what is the numerically greatest term? tm+1 is going to be the numerically greatest term, that is t11 is going to be the answer, which is the numerically greatest term in this expansion. Numerically greatest term in this expansion అన్నమాట. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇలా ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలి. ఒకవేళ కొన్ని క్వశ్చన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ మనకి 1 + x హోల్ రేస్ టు n ఫార్మాట్లో లేదు, ఏం చేస్తారు? సింపుల్ ఆ ఫార్మాట్ రాసుకోండి. ఎలా రాసుకుంటాం సార్ అంటే 3x కామన్ తీసుకుంటే 3x హోల్ రేస్ టు n ఇంటూ 1 ప్లస్ -5y డివైడెడ్ బై 3n, ఓకే, -5y డివైడెడ్ బై 3x హోల్ రేస్ టు n ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఏదైతే ఇది ఉంది కదా, దీనికి మీరు న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్ కనుక్కుంటారు. ఎలా కనుక్కుంటారు? సింపుల్, అగైన్ you'll basically find out n+1 which is going to be 18 into mod x, so that is -5/3 into y which is 2/7 divided by x which is 3/4 divided by 1 plus mod x. Again 1 plus mod x ante this 1 plus mod of -5/3 into y ante 2/7 divided by 3/4. So ikkad nunchi you have to figure out what is this going to be. Is this an integer? Is this not an integer? So if you simplify this, నీకు ఇక్కడ నుంచి ఏమవుతుందంటే you'll get to know that this is not going to be an integer. Okay, this is not going to be an integer. సో ఇంటీజర్ కాదు, అండ్ దీని వాల్యూ కనుక్కుంటే, ఒకవేళ అంటే దీని స్టెప్ కనుక్కుంటే మీకు డైరెక్ట్గా దీని రిజల్ట్ ఏంటి అంటే, ద రిజల్ట్ you're going to get in this case is going to become 6. So if it is not an integer, there is only
వన్ గ్రేటెస్ట్ టర్మ్. ఇందాక మనం డిస్కస్ చేసినాం. ఇఫ్ ఇట్ ఈస్ సారీ ఇందాక ఇంకొకటి ఈ కేసులో దెర్ విల్ బి టూ గ్రేటెస్ట్ టర్మ్స్ కదా. వి డిస్కస్ దాట్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఇంటీజర్ మనకి రెండు గ్రేటెస్ట్ టర్మ్స్ ఉంటాయి. ఓకే, మై బ్యాడ్, ఇందాక ఓన్లీ ఒకటే చెప్పిన tm+1 and also tm is also a greatest term which is t10. So both are going to be greatest term in this case, right? A tarvata next ee case lo, because it is not an integer, only one term is going to be the greatest, numerically greatest term, which is tm+1, which is going to be t7. This is going to be numerically the greatest term anamata. Okay, numerically the greatest term in this case. Okay, so that is the concept abba. I hope this is clear for everyone. సో ఇలా అయితే క్వశ్చన్స్ మీరు ఫ్రేమ్ చేసుకోండి. ఒకవేళ 1+x^n ఫార్మాట్లో ఉంటే డైరెక్ట్గా యూ నో వాట్ టు డూ. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ 1+x^n ఫార్మాట్, ట్రై టు గెట్ ఇట్ ఇన్ దాట్ ఫార్మాట్ అండ్ దెన్ అప్లై దిస్ మెథడ్ విచ్ ఐ టోల్డ్ యూ. ఓకే, సో దీనిపైన క్వశ్చన్స్ చూడండి. ఏపీ EBSET 2024 అడిగిన క్వశ్చన్ ఇది. న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్ ఆఫ్ 5+3x^6 when x is equal to 1. సో ఫస్ట్ ఏం చేస్తారు, 5 కామన్ తీసుకుందాం. సో 5^6 into 1 plus 3/5 into x^6. సో దీనికి న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటి, బేసికలీ ఫస్ట్ హ్యావ్ టు ఫిగర్ అవుట్ what is this value, right? That is n+1, which is 7, into mod x, which is 3/5, divided by 1 plus mod x, and 1 plus 3/5. Okay, so if you find out, you'll get to know 7 into 3 divided by 5 whole divided by, this is going to be 8 divided by 5. So 5 cancel అయిపోతుంది. So 7 into 3 by 8 is definitely not going to be an integer. So what is that going to be? 7 3s are 21 divided by 8. So దీని యొక్క step value కనుక్కుంటే, okay, this is 2 point something. So 2 is what you're going to get. So definitely ఇదైతే not integer. Okay, definitely this is not going to be an integer. So if this is not an integer, you definitely know that the greatest term is going to be tm+1, right? So tm+1 and t2+1, that is t3, is going to be the greatest term. So t3 kanukundam direct ga ippudu. So t3 emoutundi ikkada, t3 is nothing but 6c2, okay, 5 6 minus 2, which is 4, into 3x whole square, where you can take x as 1. So basically you end up getting 6c2, which is 6 factorial, 2 factorial, 4 factorial, 5^4, and 3 square. So this is basically 6 into 5. So 3 into 5 essentially. So 3 into 5 and 5^5 into 3 cube is what you have to get. That is option B is what you are going to get in this case. Okay, so I hope this question is clear for you. So numerically greatest terms questions అయితే ఇలా సాల్వ్ చేయాలబ్బా. ఓకే, సో ఫస్ట్ నేను చెప్పినట్టు 1+x^n ఎగ్జాక్ట్ అదే ఫార్ములా, అదే మెథడ్ ఫాలో అయ్యా. ఈ మెథడ్ ఈ వేలో రాసుకున్నా, ఆ తర్వాత వాల్యూ కనుక్కున్నా, అది ఇంటీజరో లేదో తెలుసుకున్నా. అది ఇంటీజర్ కాదు కాబట్టి డైరెక్ట్గా నేను దాన్ని ఎం వాల్యూ కనుక్కొని దాని నుంచి, బికాస్ ఐ డోంట్ నో ఇట్స్ నాట్ అన్ ఐ నో ఇట్స్ నాట్ అన్ ఇంటీజర్, ఐ ఫిగర్ అవుట్ దట్ ఓన్లీ tm+1 is going to be the numerically greatest term. సో దాని నుంచి మనం వాల్యూ కనుక్కున్నాం. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. న్యూమరికలీ ఇది ఇంకా సింపుల్ క్వశ్చన్, ఇది మీరు చేసేయచ్చు, ఇది హోంవర్క్ ఇస్తున్నా. ఓకే, అగైన్ సేమ్ కాన్సెప్ట్, ఏం లేదు. ఫస్ట్ మీరు 1+x^n ఫార్మాట్లోకి రాసుకున్న తర్వాత ఆ మెథడ్ అప్లై చేయండి. సో మీరు టైమ్ స్టాప్ మెన్షన్ చేసి లెట్ మీ నో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇది కూడా ఒక ప్రీవియస్ ఇయర్ EBSET క్వశ్చన్. ఓకే, చలో. సో దీని తర్వాత ఇంకొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. You can go through it. నేను ఇక్కడ యాడ్ చేసి పెట్టిన. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ రిజల్ట్. C0 3c1 3 square c2 plus so on 3^n(cn) is equal to 4^n. ఇది ఎలా ప్రూవ్ అయిందో కూడా కింద ఉంది ఇక్కడ. జస్ట్ గో త్రూ ఇట్, సింపుల్. ఈ 1+x^n లాలో x = 3 పెడితే అదే వస్తుంది. ఆ తర్వాత ఇంకోటి c1/c0 plus 2 times of c2/c1 plus 3 times of c3/c2. ఇలాంటి క్వశ్చన్ కూడా ఇందాక చూసాం. ఇలాంటి క్వశ్చన్స్కి ఒకటే టెక్నిక్, దీని యొక్క జనరల్ టర్మ్ మీరు రాసుకుంటే దాని నుంచి ఆటోమేటిక్గా ఎలా సింప్లిఫై చేయాలో ఐడియా వచ్చేస్తుంది. అబ్జర్వ్ చేయండి, అండ్ డైరెక్ట్గా దీని నుంచి వీడు ఏం చేశాడంటే, అబ్జర్వ్ చేయండి, ఒక జనరల్ టర్మ్ రాసుకున్నాడు ఇలా. ఈ జనరల్ టర్మ్ రాసుకున్న తర్వాత దీని నుంచి విల్ గెట్ టు నో వాట్ హౌ డు యూ సింప్లిఫై ఇట్. ఓకే, దాని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ రిజల్ట్ కూడా, ఇది కూడా ఇంపార్టెంట్ రిజల్ట్. C0 CR, C1 CR+1,
C2 CR plus 2 plus so on Cn minus R, Cn is 2n Cn plus R, ఆ తర్వాత C0 square, C1 square, C2 square, Cn square. The result of this is 2n Cn. ఇవన్నీ ఇంపార్టెంట్ రిజల్ట్స్. ఎప్పుడైనా చెప్పలేము, డైరెక్ట్గా క్వశ్చన్స్ ఫ్రేమ్ అవ్వచ్చు, ఆర్ ఈ రిజల్ట్స్ యూజ్ చేసుకొని డైరెక్ట్గా ఆన్సర్ తీసుకొని రావచ్చు. సో ఐ వుడ్ హైలీ రికమెండ్ యూ గైస్ టు రిమెంబర్ దిస్. అండ్ ఇంకోటి ఇది కూడా అంతే. ఓకే, అగైన్ ఈ కాన్సెప్ట్స్ అన్ని మీరు ఈజీగా ప్రూవ్ చేయొచ్చు. దీని జనరల్ టర్మ్ రాసుకుంటే దాని నుంచి ఆటోమేటిక్గా యూ విల్ గెట్ టు నో. ఓకే, బట్ నేనేంటంటే మీకు ఏం చెప్తున్నా అంటే, రికమెండ్ ఏం చేస్తున్నా అంటే, ఇఫ్ పాసిబుల్, ఓకే, ఇఫ్ యూ కెన్ రిమెంబర్ దెమ్ యాజ్ ఎ ఫార్ములా, మీకు ఎప్పుడైనా ఎక్కడైనా ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది కదా, హార్డ్లీ 10-15 సెకండ్స్లో, టైం సేవ్ అవుద్ది కాబట్టి అని చెప్తున్నాను. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో ఇది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి, 2C1 by C0 plus 4C2 by C1 plus 6C3 by C2 plus so on to NCN by Cn minus 1 ఇచ్చిండు. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్కి నేను ఆల్రెడీ మీకు చెప్పిన ద కాన్సెప్ట్ ఏంటి సార్ ఈ క్వశ్చన్స్కి అంటే, ఏముంది సార్ ఈ క్వశ్చన్స్కి కాన్సెప్ట్, ఫస్ట్ దీని జనరల్ టర్మ్ రాసుకుందాం. ఓకే, సో జనరల్ టర్మ్ ఏమవుతుంది సార్ ఇక్కడ అంటే, TR is equal to 2R, okay, NCR divided by NCR minus 1, అంతేనా, NCR divided by NCR minus 1. దీన్ని సింప్లిఫై చేసిండ్రు అనుకోండి, NCRని n factorial by R factorial into n minus 1 whole factor, n minus R whole factorial, and ఇక్కడ కూడా దీని ఫార్ములా అప్లై చేస్తే you will end up getting 2R into n minus R plus 1 divided by R క్యాన్సిల్ అయిపోయి నీకు సింపుల్గా 2n minus 2R plus 2 వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి మీరు ఏం చేస్తారు, బేసికలీ హ్యావ్ టు అప్లై యువర్ సమేషన్, బికాస్ ఇదే కదా మనకి అడిగిందే ఇది కదా. సో మనకి సమేషన్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n TR అడిగిండు, అంటే మనకి సమేషన్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n 2n minus of 2 times of summation r running from 1 to n r plus 2 times of summation r running from 1 to n 1. Okay, so ఈ కేసులో 2n, ఇక్కడ మనకి summation r running from 1 to n 1 to n of 1 is n, so ఇక్కడ 2n into n square, ఇదేమో మనకి 2 into n plus 1 by 2 వచ్చేస్తుంది, అండ్ ఇది వచ్చేసి డైరెక్ట్గా ప్లస్ 2n వస్తుంది. అండ్ అకార్డింగ్ టు ద క్వశ్చన్ దిస్ ఇస్ ఈక్వల్ టు వాట్, 650. సో దీని నుంచి యూ నీడ్ టు బేసికలీ ఫిగర్ అవుట్ వాట్ ఈస్ యువర్ n గోయింగ్ టు బి. సో దీని నుంచి మీకు n వాల్యూ వచ్చేసి యుల్ గెట్ టు నో ఇట్స్ 25. సో యూ నీడ్ టు ఫిగర్ అవుట్ వాట్ NC2 25C2 కనుక్కోవాలి భయ్యా, కనుక్కోండి. మీకు అయితే రిజల్ట్ 300 వస్తుంది 25C2 కనుక్కుంటే. దట్ ఈస్ ఆప్షన్ బి ఇస్ వాట్ యూర్ గోయిన్ టు గెట్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో ఇలాంటి క్వశ్చన్స్కి నేను చెప్పినట్టు జనరల్ టర్మ్ రాసుకుంటే చాలా చాలా బెటర్. ఓకే, సో చలో దీని తర్వాత నెక్స్ట్ ఫైనల్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ సెషన్. అగైన్ దీనిపైన క్వశ్చన్స్ ఫ్రేమ్ అయినాయి, అండ్ చాలా మంది స్టూడెంట్స్ వదిలేస్తారు ఈ కాన్సెప్ట్, ఎందుకో తెలియదు, కానీ ట్రస్ట్ మీ ఈజీ భయ్యా. అగైన్ కొంచెం గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. నేను చెప్తా క్వశ్చన్స్ ఎట్లా సాల్వ్ చేయాలో అని. ఏం లేదు, ఫస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మనం పవర్ పాజిటివ్ ఇంటిజర్ ఉండే, నువ్వు అబ్జర్వ్ చేసినా ఇప్పుడు క్వశ్చన్స్ ఏం సాల్వ్ చేసినా కూడా ఇందులో అయినా కూడా పవర్ అంతా పాజిటివ్ ఇంటిజర్స్ ఉండే. కానీ ఇప్పుడు మనోడు ఏమంటున్నాడంటే అలా కాకుండా, పాజిటివ్ ఇంటిజర్ కాకుండా ఒక రేషనల్ నంబర్ విచ్ ఇస్ నాట్ ఎన్ పాజిటివ్ ఇంటిజర్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 1 plus x whole raised to 2/3 నో, లేదంటే 1 plus x whole raised to -1 నో, లేదా 1 minus 3/5x ర్యాండమ్ లోపల ఏదైనా ఉండొచ్చు బైనామియల్ టర్మ్, హోల్ రేస్ టు -1/4 ఇలా ఉందనుకోండి. అప్పుడు మనం సార్ బైనామియల్ థియరం అప్లై చేయొచ్చా అంటే బైనామియల్ థియరం అప్లై చేయొచ్చు ఈ కేసులో. ద ఓన్లీ డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకోండి ఇది, if your n is a rational number which is not a positive integer, a rational number but not a positive integer, in that particular case ఏమవుతుందంటే ఆ పర్టిక్యులర్ కేస్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీకు ఆ ఎక్స్పాన్షన్లో ఇన్ఫైనైట్ టర్మ్స్ వస్తాయి. ఎన్ని టర్మ్స్ వస్తాయి సార్? ఇన్ఫైనైట్ టర్మ్స్ వస్తాయి. వాట్ ఎవర్ ఎక్స్పాన్షన్ యూర్ డూయింగ్, దట్ ఎక్స్పాన్షన్ ఈస్ బేసికలీ గోయింగ్ టు కంటైన్ ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ టర్మ్స్ అనమాట. ఓకే, ఆ ఇన్ఫైనైట్ టర్మ్స్ ఎట్లా రాసుకుంటాము అంటే
సింపుల్ 1 + x² ఇలా రాసుకుంటున్నాం. ఇదేం సార్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉందంటే ఏం లేదురా బాబు, ఇందాక మనం ఇప్పుడు 1 ఫస్ట్ ఏం రాస్తుండే మనం MC1 x రాస్తుండేనా, MC1ని మీరు ఇట్లా కూడా రాయొచ్చు, ప్లస్ MC2 x² అని రాస్తుండేనా, ఆ MC2ని ఇట్లా రాయొచ్చు. సిమిలర్గా మీరు జనరల్ టర్మ్ తీసుకున్నారనుకోండి, ఎంసీఆర్ తీసుకున్నారనుకోండి, x⁻r, ఆ ఎంసీఆర్ని ఇట్లా రాసుకున్నాడు. సో ఎక్స్పాండ్ చేసిండు అంతే. ఓకే, వే ఆఫ్ రిప్రజెంటేషన్ డిఫరెంట్గా చేసిండు. ఇలా ఎందుకు రాసుకుంటున్నాం సార్, లైక్ ఇందాక దానిలో ప్రాబ్లం ఏంటి అంటే, ఇందాక మనం ద వే వి డిఫైన్డ్ ఎన్సీఆర్, మనం ఏదైతే ఎన్సీఆర్ డిఫైన్ చేసినాం కదా, ఆ ఎన్సీఆర్ డెఫినేషన్లో ఎలా ఉంటుంది అంటే, ఈ ఆర్ అనేది ఎప్పుడైనా it is between 0 to n, 0 to n, and this r is a positive integer in that particular case. And when we are defining NCR, మనం దాన్ని ఇట్లా డిఫైన్ చేస్తాం. కానీ ఈ కేసెస్లో వేర్ యువర్ where your n is 2/3 or n is -1 or n is -1/4, your r can't take your r cannot take such values. సో అందుకే మనం ఏం చేస్తున్నాం అంటే ఇలా రిప్రజెంట్ చేయకుండా ఇలా రిప్రజెంట్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో దీనివల్ల డిఫరెన్స్ ఏమొస్తుంది అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ వస్తాయి. అది కొంచెం మేబీ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో విల్ గెట్ ఇన్ టు డెప్త్ మేబీ ఇఫ్ పాసిబుల్ ఎక్కడైనా కుదిరితే. బట్ ఇక్కడికైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా ఏంటి అంటే, ఒకవేళ మీ పవర్ ఏదైతే ఉందో ఒక రేషనల్ నంబర్ ఉంది విచ్ ఇస్ నాట్ ఏ పాజిటివ్ ఇంటీజర్, ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. సార్ మరి దీనికి ఫార్ములా ఏంటి సార్, అసలు ఫార్ములా ఉందా దీనికి అంటే ఫార్ములా ఉంది. ఫార్ములా ఏంది అంటే సింపుల్, ఫస్ట్ 1 + x whole raised to m, 1 + x whole raised to m. If you want to find the general term of this tr+1 కనుక్కోవాలి అనుకుంటే, okay, where you are, again I'm saying m is a rational number. Again, when I'm saying rational number, I'm directly telling you that it's not a positive integer. Then tr+1 ని మీరు జనరల్ టర్మ్ ఇట్లా రాసుకోవచ్చు, m into m-1 so on m-r+1 whole raised to r factorial. This is going to be the into x raised to r is going to be the general term. ఓకే, దీని నుంచే మనం ఇవన్నీ రాస్తున్నాం. అబ్జర్వ్ చేయండి, 1 + x whole raised to -n యొక్క జనరల్ టర్మ్ ఇస్ దిస్ -1 whole raised to r n + r-1 cr x raised to r. దిస్ ఇస్ గోయింగ్ టు బి ద జనరల్ టర్మ్. ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ నేను జనరల్ టర్మ్ అంట. ఓకే, దిస్ ఇస్ ద జనరల్ టర్మ్ ఆఫ్ 1 + x whole raised to -n. 1 - x whole raised to -n కి జనరల్ టర్మ్ ఏంటి సార్ అంటే ఈ పార్ట్ n + r-1 cr x raised to r. This is going to be the general term of this one. సో మీరు ఈ జనరల్ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, మేబీ మీరు నోట్స్ రాసుకుంటూ ఉంటే ఈ క్లాస్ చూస్తూ ఒకే దగ్గర 1 + x whole raised to -n కి జనరల్ టర్మ్ ఇది అని రాయండి, 1 - x whole raised to -n కి జనరల్ టర్మ్ tr+1 ఇలా ఈ పార్ట్ అని రాయొచ్చు. ఓకే, సిమిలర్గా యూ కెన్ ఆల్సో రైట్ ఇట్ ఫర్ అదర్ టర్మ్స్. సో ఈ రెండు అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒకవేళ లెట్స్ సే మీరు ఇఫ్ యూ వాంట్ టు రైట్ డౌన్ లెట్స్ సే 1 - x whole raised to n కి మీరు జనరల్ టర్మ్ రాసుకోవాలి అనుకుంటే ఏం చేస్తారు తెలుసా, చాలా సింపుల్ భయ్య, ఏం లేదు, మీరు 1 - x whole raised to -n ఆల్రెడీ రాసేసినాం కదా, 1 + x. ఓకే, ఈ రెండు సరిపోతాయి, ఎందుకంటే n ఇక్కడ మనం నెగిటివ్ తీసుకుంటే వాట్ ఈస్ ద సినారియో అన్నట్టు చూస్తున్నాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ నీ పవర్ చూడండి p/q ఫార్మాట్లో ఉందనుకోండి, దాన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏం లేదు, మనం ఏం చేస్తున్నామంటే ఈ m ప్లేస్ ఉందా, ఈ m ప్లేస్లో p/q పెట్టుకుంటున్నాం అంతే. అలా పెట్టుకున్నప్పుడు వచ్చిందే ఇది. కానీ మీరు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. ఏది గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే ఇది గుర్తుపెట్టుకోండి. ఏది గుర్తుపెట్టుకోవాలి అంటే ఇవి గుర్తుపెట్టుకోండి. ఏంటి, ఇక్కడ కొంచెం ఇది అటు ఇటు అవుతున్నట్టున్నాయి, బట్ ఐల్ అగైన్ రైట్ ఇట్ ఫర్ యూ. ఇది చూడకండి, ఇది కొంచెం పీడిఎఫ్ సరిగా ఫార్మాట్ అవ్వలేదు. ఒకవేళ మీది 1 + x, లెట్ మీ జస్ట్ లుక్ ఇన్ టు దిస్, జస్ట్ అ మినిట్. 1 + x ఫస్ట్ది మనకి ఎక్కడ ఉంది ఇది, ఎస్, 1 + x whole raised to p
p/q ఇచ్చిండు అనుకోండి, ఈ ఫార్మాట్లో ఉందనుకోండి. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పటి వరకు రెండే చెప్పిన ఇందులో. ఏది, ఒకవేళ మీ పవర్ రేషనల్ ఇండెక్స్ ఉంటే ఈ రెండు గుర్తుపెట్టుకోండి. 1+x^-n జనరల్ టర్మ్ ఎట్లా రాసుకోవాలి, 1 - x^-n జనరల్ టర్మ్ ఎట్లా రాసుకోవాలి, వేర్ హియర్ n is belonging to an integer. In fact, n is basically a negative integer, or let's say n ఒక ఇంటీజర్ అనుకోండి, ఒక పాజిటివ్ ఇంటీజర్ అయితే, n పాజిటివ్ ఇంటీజర్ అయితే ఆటోమేటిక్గా ఈ -n is going to become నెగటివ్ ఇంటీజర్ కదా. సో అలా ఉన్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఈ ఫార్మాట్లో 1+x^-7 or 1 - x^-8 ఈ ఫార్మాట్లో ఉన్నప్పుడు మనం దాన్ని జనరల్ టర్మ్ ఎట్లా రాసుకోవాలో అది చూపించినాం. అలా కాకుండా లెట్ us సపోజ్ 1+x^-2/3 లేదా 1 - x^-2/3 or -4/3 ఈ ఫార్మాట్లో ఉన్నప్పుడు మనం ఎట్లా రాసుకోవాలి, ఆర్ దీనిలో మనకి 4 టర్మ్స్ వస్తాయి. 1 - x, 1+x, పవర్ పాజిటివ్, పవర్ నెగిటివ్, మళ్ళీ 1 - x పవర్ నెగిటివ్, ఇంకొకటి వస్తుంది, రైట్. సో ఈ నాలుగిటిని ఎలా రాసుకోవాలి అంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ డూ వన్ థింగ్, ఇక్కడ రాసేస్తాను క్లియర్గా, సో దట్ ఇందాక ఆ పేజ్లో క్లారిటీగా లేదు. సో ఎలా రాస్తారంటే, ఫస్ట్ 1+x^p/q ఉందనుకోండి, ఓకే, దీని యొక్క జనరల్ టర్మ్ tr+1 ఎట్లా ఇస్తారు, ఇలా రాయొచ్చు, p ఇంటూ p - q ఇంటూ, ఓకే, p - q ఇంటూ p - 2q, so on, p minus of r -1 into q, okay, whole divided by r factorial into x/q whole raised to r. x/q whole raised to r is how you can write it down. ఇప్పుడు ఇది ఒక్కటి నేర్చుకుంటే ఆటోమేటిక్గా మీరు మిగతావన్నీ నేర్చేసుకోవచ్చు. అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు నేను 1+x^-p/q రాయాలి అనుకున్నాను అనుకో, జనరల్ టర్మ్, దీనికి ఏం చేస్తా, ఏం లేదు సార్, నేను ఇక్కడ ఈ పర్టిక్యులర్ ఏదైతే ఉందో -1 whole raised to r ఇంటూ p, ఓకే. సో బేసికలీ ఏం చేస్తున్నానంటే నేను క్యూని -q రిప్లేస్ చేస్తున్నాను. సో చేస్తే ఏమవుతుంది, p+q, p+2q, అంతేనా. సో ఆన్ p+r-1 ఇంటూ q, ఓకే, whole divided by r factorial into x/q whole raised to r. This is what I'm going to get. అదే ఒకవేళ లెట్స్ సే నేను నాకు 1 - x whole raised to p/q రాయాలి ఉంది, ఏం చేస్తా, ఇక్కడ ఏముంది సార్, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టే నేను సింపుల్గా 1 - x whole raised to p/qకి, సో వాట్ ఐమ్ గోయింగ్ టు డూ ఇస్ దాట్, ఈ కేసులో ఎక్స్ని -xతో రిప్లేస్ చేస్తాం. సో రిప్లేస్ చేస్తే ఏమొస్తుంది, p - q, సో ఆన్ p minus of r-1 into q divided by r factorial into x/q whole raised to r into -1 whole raised to r. So inka final ga meeku already ardhamayipoyindi. If I want to figure out what is 1 - x whole raised to minus p/q, so em chesta, tr+1 igo ee term lo, second term lo q ni nenu basically x ni nenu -x to replace cheste, so I'm basically going to get this term, right? I'm going to get p+q, p+2q, p+2q, so on, p+r-1 into q divided by r factorial. I think ఈ పార్ట్ కొంచెం నా కెమెరా వెనక్కి వెళ్తుంది, బట్ ఐ థింక్ యూ గెట్ ఇట్ రైట్, x/q whole raised to r, అంతే. సో బేసికలీ ఏమని చెప్తున్నా అంటే, మీకు ఫస్ట్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే 1+x whole raised to p/q గుర్తుపెట్టుకుంటే, ఇంకా మిగిలిన పార్ట్ అంతా మీరు ఆటోమేటిక్గా ఎక్స్ని -xతో, క్యూని -qతో రిప్లేస్ చేసుకుంటూ వెళ్తే మీకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో అంతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 6 ఫార్ములాస్ అనే ఈ బైనామియల్ థియరం ఫర్ రేషనల్ ఇండెక్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ 1+x whole raised to -n, 1 - x whole raised to -n జనరల్ టర్మ్, అండ్ ఈ 4కు సంబంధించిన జనరల్ టర్మ్ ఎట్లా రాసుకోవాలి. ఇవి గుర్తుంటే ఆటోమేటిక్గా ఏ క్వశ్చన్ అయినా మీరు అవలీలుగా సాల్వ్ చేయొచ్చు. అబ్బా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి, x = 1/, ఇలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడు, ట్రస్ట్ మీ, ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామ్లో అడుగుతాడు. ఇలాంటి క్వశ్చన్స్ చూడగానే మీకు ఆటోమేటిక్గా అర్థం అయిపోవాలి, ఈ క్వశ్చన్ బేసికలీ మనకు బైనామియల్ థియరం క్వశ్చన్, బైనామియల్ థియరం ఫర్ రేషనల్ ఇండెక్స్ క్వశ్చన్ ఇది. సో ఎట్లా సాల్వ్ చేద్దాం సార్ అంటే, ఏముంది సార్, ఇక్కడ సింపుల్గా నువ్వు దీన్ని 1 యాడ్ చేయి బోత్ ద సైడ్,
1తో యాడ్ చేసినప్పుడు దిస్ ఇస్ వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్. 1 into 3, ఇక్కడ 5 into 10, ఇది 1 into 3 into 5, ఇక్కడేమో 5, 10, 15 plus so on till infinity. ఓకే, సో x plus 1 is equal to, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి, దీన్ని మీరు రాసుకోవచ్చా, 1 plus, ఓకే, 1 plus 1 plus, ఓకే, ఇది మనం లెట్స్ సే 1 by 5, ఓకే, ప్లస్ 1 into 3, ఓకే, by 2 factorial, ఓకే, ఇంటూ 1 by 5 హోల్ స్క్వేర్. 5 10s are 50 కదా. సో బేసికలీ నేను ఇట్లా రాస్తున్నా. ఓకే, సో బేసికలీ నేను ఇదే టర్మ్స్ని ఇలా రాసుకుంటున్నా, 1 డివైడెడ్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 by 5 ప్లస్, ఓకే, 1 డివైడెడ్ బై 1 ప్లస్ 1 ప్లస్ 1 divided by 1 factorial into 1 by 5. సిమిలర్లా ఇది ఇట్లా రాసుకోవచ్చా, 1 into 3 into 5 divided by 3 factorial into 1 by 5 whole cube plus so on infinity. ఇలా ఎందుకు రాసుకుంటున్నారు అంటే దీన్ని నేను ఏం చేస్తానంటే దీంతో కంపేర్ చేస్తాను. అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఓకే, ఈ ఈ ఈ టర్మ్ని ఏదైతే రాసినానో దీన్ని నేను ఇగో అబ్జర్వ్ చేయండి, దీంతో కంపేర్ చేసుకోవచ్చు. ఇగో దీంతో ఈ పార్ట్తో కంపేర్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ అలాగే ఉంది చూడండి, 1 ప్లస్ పీ బై 1 ఫ్యాక్టోరియల్ ఎక్స్ బై క్యూ, పీ ఇంటూ పీ ప్లస్ క్యూ బై 2 ఫ్యాక్టోరియల్ ఎక్స్ బై క్యూ హోల్ స్క్వేర్. సో బేసికలీ దీని నుంచి నాకు ఏమర్థమవుతుంది అంటే సింపుల్గా ఐమ్ గెటింగ్ దట్ పీ ఈజ్ ఈక్వల్ టు 1, పీ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ ఎక్స్ బై క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 by 5 అని ఇక్కడ నుంచి నాకు వచ్చేసింది. సో పీ ఈక్వల్ టు 1 అంటే భయ్యా క్యూ ఈక్వల్ టు 2, క్యూ ఈక్వల్ టు 2 అంటే భయ్యా ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది సింపుల్గా 2 by 5. సో ఎక్స్ వచ్చేసింది. నాకు కనుక్కోవాల్సింది ఏంటి, 3x స్క్వేర్ ప్లస్ 6x అంటే 3x స్క్వేర్ బై, అంటే డైరెక్ట్గా నేను ఇక్కడ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 by 5, రైట్. సో 3x స్క్వేర్ ప్లస్ 6x అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ, యు ఆర్ బేసికలీ గోనా గెట్ 3 into x స్క్వేర్ అంటే 2 square 4, 5 square 25 ప్లస్ 6x అంటే 6 2s are 12 by 5. సో యు గోనా గెట్ 25 కామన్ తీసుకుంటే 3 4s are 12 అండ్ ఇక్కడ వచ్చేసి 5 5s are, so basically 12 5s are 60. So this is what you are going to get. Okay, so 3x square plus 6x వచ్చేసి ఒక్క నిమిషం, I think x is equal to 2 by 5 వచ్చేసింది కదా, ఫైన్. సో x is equal to 2 by 5 వచ్చేసింది కాబట్టి 3x స్క్వేర్ ప్లస్ 6x అడిగిండు. ఓకే, where did we do a mistake, 3 into 2 square 4, 5 square 25, 2 square 4, 5 square 25, okay, 2 square 4, 5 square 25 and x is equal to 2 by 5. ఒక్క నిమిషం, I think somewhere, okay, I think I understood it. Okay, I think ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేసిన. సో దిస్ ఇస్ 1 3 ఫ్యాక్టోరియల్. ఓకే, సో x ఈక్వల్ టు 2 by 5 వచ్చేసింది. సో బేసికలీ ఇక్కడ మనకి మనోడు లైక్ బేసికలీ చెప్పేది ఏంటంటే ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, 3x స్క్వేర్ ప్లస్ 6x కనుక్కోమంటున్నాడు, రైట్. సో ఇక్కడ మనకి ఏదైతే ఈ యూనో ఎక్స్పాన్షన్ చేస్తున్నప్పుడు ఇప్పుడు దీంతో కంపేర్ చేస్తున్నాం కదా, 1 plus x whole raised to 1 minus x whole raised to minus p by q లో we got to know what is p, what is q and stuff. Okay, so what you need to understand is ikkada manaki x plus 1 is nothing but expansion of what, expansion of this, right. 1 minus of p by q, 1 minus of x whole raised to minus p by q expansion అది అంతేనా. సో ఇక్కడ మనకి 1 minus of x అంటే 1 minus of 2 by 5 whole raised to minus p by q. ఓకే, అంటే మైనస్ p by q అంటే మైనస్ ఆఫ్ 1 by 2, minus of 1 by 2 is what you have to get. Okay, so x plus 1 is equal to, so ఎంత వస్తుంది ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 5 3 by 5, ఓకే, హోల్ రేస్ టు మైనస్ 1 by 2 అంటే 5 by 3 whole raised to 1 by 2. So if you do squaring on both the sides, I'm gonna get x square plus 1 plus 2x is equal to 5 by 3. So మనకి ఇక్కడ 3x square plus 6x plus 3
is equal to 5. సో మనకు అడిగింది 3x స్క్వేర్ ప్లస్ 6x కాబట్టి 3x స్క్వేర్ ప్లస్ 6x వాల్యూ ఎంత అవుతుంది? ఇట్ ఈస్ సింప్లీ గోయింగ్ టు బికమ్ 2. సో ఇలా అయితే మనం సాల్వ్ చేయొచ్చు ఈ క్వశ్చన్ అంతే. ఓకే, సో ఇక్కడ x ఈక్వల్ టు 2/5 అంటే మనకి ఈ ఎక్స్ కాదు వాల్యూ, అంటే ఈ ఎక్స్ వాల్యూ కనుక్కోలేదు. మనకి ఏంటంటే రైట్ హ్యాండ్ సైడ్ ఏదైతే x/qలో ఆ ఎక్స్ వాల్యూ వచ్చింది. ఓకే, సో దట్ ఈస్ బేసికలీ ఈ ఎక్స్, ఈ పర్టికులర్ x+1 రెండు డిఫరెంట్. ఓకే, సో ఐ హోప్ దట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. సో ఇలా అయితే సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఆ 6 ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే దానికి తగ్గట్టుగా మీరైతే ఈ క్వశ్చన్స్ you can always link this questions to those formulas and solve it. For example, in the question you can go, if the set of values of x for which the expansion is valid, ఈ ఎక్స్పాన్షన్ వ్యాలిడ్ ఉండాలి అంటే ఇందాకే డిస్కస్ చేసినాం. ఫస్ట్ ఇది 1+x ఆ ఫార్మాట్లో రాసుకుంటే ఏమవుతుంది? 7 - 2/3 అండ్ ఇది వచ్చేసి 1 - 5/7 into x whole raised to -2/3. ఇప్పుడు ఇది వ్యాలిడ్ ఉండాలి అంటే ఇందాక చెప్పిన 1+x whole raised to m, where m is a rational number, not a positive integer. అది వ్యాలిడ్ ఉండాలి అంటే ఈ టర్మ్ ఏదైతే ఉందో -5/7x, ఓకే, the mod of this should be less than or equal to 1. అంటే మనకి ఏదైతే ఈ 5/7x ఉందో, ఓకే, దిస్ ఇస్ బేసికలీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. అంటే ఇది 1 అండ్ -1 మధ్యలో ఉండాలి. ఓకే, అండ్ ఇక్కడ ఇచ్చిండు దిస్ ఇస్ వ్యాలిడ్, ఇట్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ కాబట్టి మనం ఏం చేస్తున్నాం? -7/5 x 7/5. సో బేసికలీ ఇక్కడ నుంచి నాకు a is equal to 7/5 వచ్చేసింది. ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ 5a + 7, రైట్? సో 5a + 7 వచ్చేసి డైరెక్ట్గా ద ఆన్సర్ is going to be 14. That is option A is what I'm going to get in this case. So I hope this is clear for everyone out there. Okay, so ఇలా అయితే మీరు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చబ్బా. అలాగే క్వశ్చన్ నెంబర్ 18 చూడండి. ద కోఫిషియంట్ ఆఫ్ x³ ఇన్ దిస్ ఎక్స్పాన్షన్. అగైన్ సింపుల్ క్వశ్చన్. ద ఓన్లీ పాయింట్ ఇస్ ఇక్కడ మనకి ఇది ఇచ్చిండు 1/2 ఇచ్చిండు. అదేముంది సార్, సింపులే కదా. ఇందాక నేను ఏం నేర్చుకున్నా అంటే 1 - x హోల్ రేస్ టు p/q ఉంటే దీని యొక్క జనరల్ టర్మ్ ఏమవుతుంది? p ఇంటూ p - q. ఇందాక నేర్చుకున్నాను చూడండి ఒకసారి. 1 - x హోల్ రేస్ టు p ఇంటూ p - q. ఓకే, p - q. సో ఆన్ p minus of r minus 1 into q divided by r factorial into x/q into x/q whole raised to r into x/q whole raised to r into -1 whole raised to r is what we have already discussed, right? So ఈ పర్టికులర్ కేసులో ఒక్క నిమిషం, ఐ థింక్ కెమెరా కొంచెం అటు పోయినట్టుంది. ఓకే, సో ఈ పర్టికులర్ కేసులో మనకి ఏం చేయాలి సార్? ఏముంది సార్, ఇప్పుడు మనకి x³ యొక్క కోఫిషియంట్ కావాలి. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దాం ఇక్కడ సింపుల్గా, జస్ట్ మినిట్ గైస్, ఐ థింక్ సమ్వేర్ ఇది స్టక్ అయినట్టుంది. యా, గాట్ ఇట్. ఇక్కడ ఈ క్వశ్చన్లో మనం ఏం చేద్దాం? సో మనం బేసికలీ ఇచ్చింది ఏంటి? 1 - 3/4x, ఓకే, హోల్ రేస్ టు 1/2. సో సింపుల్గా ఆల్రెడీ ఇచ్చేసిండు. p = 1 ఇచ్చిండు, q = 2 ఇచ్చిండు, అండ్ మనకి x ప్లేస్లో 3/4 ఉంది. అండ్ యూనిట్ బేసికలీ ఫిగర్ అవుట్ వాట్ x³ యొక్క కోఫిషియంట్. x³ కోఫిషియంట్ అంటే r = 3 అన్నీ ఇచ్చేసిండు క్వశ్చన్లో. సో సింపుల్గా మీరు ఏంటి, ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయడమే. చేసేస్తే యు గోనా గెట్ ద ఆన్సర్ గైస్. సో యు ఫిగర్ ఇట్ అవుట్. అంటే మీకు అది సింప్లిఫై చేస్తే ఏదైతే రిజల్ట్ వస్తుందో ఇక్కడ ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ 18, దట్ ఈస్ గోయింగ్ టు బి ఆప్షన్ A, which is 27 divided by 1024. ఓకే, సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. సో ఒకవేళ మీకు సింప్లిఫై చేయాలంటే క్వశ్చన్ చేసి చూపిస్తా. సో p which is 1, ఓకే, p, ఆ తర్వాత p - q 1 - 2 -1. ఓకే, ఆ తర్వాత అలాగే మనకి 1 - of r - 1, రైట్? సో బేసికలీ మనకి 1 -1, ఆ తర్వాత మనకి ఇక్కడ -3, ఓకే, విచ్ ఇస్ 3 - 1 అంటే మనకి బేసికలీ 2 2s are 4. సో 1 - 4 -3 వచ్చేస్తుంది, డివైడెడ్ బై r ఫ్యాక్టోరియల్ విచ్ ఇస్ 3 ఫ్యాక్టోరియల్. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు r = 3 అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే యు బేసికలీ టేక్ ఇట్ టు దిస్ పాయింట్ విచ్ ఇస్ గోయింగ్ టు బి 3 టర్మ్స్ వరకు.
అంతే కదా. ఆర్ ఈక్వల్ టు 3 అంటే మనకి బేసికలీ 3 టర్మ్స్ వరకు అని అర్థం. సో మీరు ఇక్కడ p minus q, okay, so if you substitute r is equal to 3 you'll get p minus 2q, అంతేనా, p minus 2q. సో ఇంతవరకు అయితే బేసికలీ 3 టర్మ్స్ అయితే రాసుకుంటున్నారు. ఓకే, సో -1 -1 -3 డివైడ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ బై క్యూ. ఓకే, సో ఎక్స్ ప్లేస్లో మీరు ఏం చేస్తారు ఇక్కడ -3/4, ఓకే, ఇంటూ ఎక్స్ డివైడెడ్ బై క్యూ అంటే 2 హోల్ రేస్ టు ఆర్ ఇస్ 3 ఇంటూ -1 హోల్ రేస్ టు 3. సో ఇక్కడ నుంచి జస్ట్ ఎక్స్ క్యూబ్ని సపరేట్గా రాసుకొని ఎక్స్ క్యూబ్ యొక్క కొఫిషియంట్ ఏమైతే వస్తుందో అది మీరు చూడండి. అండ్ దాట్ ఈస్ బేసికలీ గోయింగ్ టు బి దిస్ వన్ విచ్ ఇస్ ఆప్షన్ ఏ 27/1024. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే మీకు చాలా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దెన్ ద ఫోర్త్ టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏపీఎంసెట్ 2024లో అడిగిన క్వశ్చన్ ఇది. సిమిలర్, ఇందాక మనం సాల్వ్ చేసినాం కదా అదే టైప్ ఆఫ్ క్వశ్చన్. ద ఓన్లీ థింగ్ ఇస్ దట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు 3x - 2 హోల్ రేస్ టు 2/3 కదా. సో దీన్ని మీరు ఎలాంటి ఫామ్లో రాసుకుంటారు, 1 - of x హోల్ రేస్ టు p/q ఫార్మాట్లోకి రాసుకొని ఆ తర్వాత యూ నీడ్ టు బేసికలీ సింప్లిఫై. ఓకే, సో ఫోర్త్ టర్మ్ అన్నాడు ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ t4 అంటే r ఈక్వల్ టు 3 తీసుకొని ఈ పర్టికులర్ క్వశ్చన్ సాల్వ్ చేయాలి. ఓకే, అగైన్ గైస్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేస్తే క్వశ్చన్ నెంబర్ 54 ద ఆన్సర్ యూ హ్యావ్ టు గెట్ ఇస్ ఆప్షన్ బి. ఓకే, ఇదైతే నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నా బికాజ్ సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్ కాబట్టి. అలాగే ఈ క్వశ్చన్ ఒకటి సాల్వ్ చేసి చూపిస్తాను మీకు ఇది ఎలా సాల్వ్ చేయాలో. క్వశ్చన్ నెంబర్ 51, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అగైన్ దిస్ మైట్ లుక్ డిఫికల్ట్ బట్ ట్రస్ట్ మీ ఇట్స్ ఈజీ. ఏపీఎంసెట్ 2024లో అడిగిన క్వశ్చన్ ఇది. 1 - 4x² ఇంటూ 1 - 2x² హోల్ రేస్ టు 1/2 ఇంటూ ఇది మీరు 4 - x హోల్ రేస్ టు -3/2 అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే 1 - 4x², ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేయండి. 1 - x హోల్ రేస్ టు p/q యూ ఆల్రెడీ నో, ఇందాక మనం చూసినాం దీని ఎక్స్పాన్షన్ ఎట్లా రాయాలో అని. సో మీరు ఎక్స్పాండ్ చేస్తే దిస్ ఇస్ హౌ యూ గోనా గెట్ రైట్. ఇగో ఇందాకే మనం డిస్కస్ చేసినాం కదా దీని ఎక్స్పాన్షన్. మనం ఇక్కడ చూడండి 1 - x హోల్ రేస్ టు p/q ఎక్స్పాన్షన్ ఎట్లా రాయాలో ఇక్కడ చూసుకున్నాం మనం ఆల్రెడీ. సో ఈ కాన్సెప్ట్ అప్లై చేసుకుంటూ మీరు దీన్ని ఎక్స్పాండ్ చేస్తే దిస్ ఇస్ హౌ యూ గోనా గెట్, యుల్ గెట్ 1 - 2/2 x² ప్లస్ సో ఆన్. ఓకే, అలాగే సిమిలర్గా 4 - x హోల్ రేస్ టు -3/2, 1 - x హోల్ రేస్ టు -p/q ఎక్స్పాన్షన్. సో 1 + 3x డివైడెడ్ బై 2 × 4 ఇలా మనకు వస్తుంది అనమాట దీని ఎక్స్పాన్షన్. మీకు కావాల్సింది ఏంటి, కొఫిషియంట్ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ మీరు మల్టిప్లై చేస్తున్నప్పుడు ఎక్కడైతే ఎక్స్ వస్తుందో ఓన్లీ వాటినే కన్సిడర్ చేయండి. సో అవి తీసుకుంటే అబ్జర్వ్ చేయండి, ద కొఫిషియన్స్ ఆఫ్ ఎక్స్ ఆర్ 1/8 into 3/8 minus 8. Okay, and that is simply going to be -61/64 and that is option B. So I hope this is clear for you. సో ఇలా అయితే సాల్వ్ చేయొచ్చు. ఇది కూడా సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇక్కడ కూడా ఏం లేదు, ఏం చేస్తారంటే 2x + 1 ఉంది ఇంటూ మీరు ఇక్కడ 1 + x హోల్ రేస్ టు -1 1 - 2x హోల్ రేస్ టు -1. ఆల్రెడీ మీకు తెలుసు 1 + x హోల్ రేస్ టు -n ఎక్స్పాన్షన్. ఇది కూడా 1 - x హోల్ రేస్ టు -n ఎక్స్పాన్షన్. ఇగో ఈ ఎక్స్పాన్షన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఈ ఎక్స్పాన్షన్స్ మీరు ఈ ఎక్స్పాన్షన్స్ యూజ్ చేస్తే దాని నుంచి ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది ఇక్కడ యునో వాట్ యూ హ్యావ్ టు. అంటే ఈ కేసులో అయితే వీ నీడ్ టు ఫైండ్ ద ఫస్ట్ 5 ఆడ్ పవర్స్ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఓకే ద ఫస్ట్ 5 ఆడ్ పవర్స్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవడమే ఈ పర్టికులర్ క్వశ్చన్లో. ఐ థింక్ యూ కెన్ డూ దాట్ క్వశ్చన్ రైట్. సో ఈ క్వశ్చన్ అయితే మీరు సాల్వ్ చేయండి, హోంవర్క్గా ఇస్తాం. జస్ట్ లెట్ మీ నో టైమ్ స్టాప్ మెన్షన్ చేసి. సో ఆల్రెడీ చెప్పినా మీకు ఏంటంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఈ 1 + x హోల్ రేస్ టు -1 1 - 2x హోల్ రేస్ టు -1 ఎక్స్పాన్షన్ యూజ్ చేసి ఎక్స్పాన్షన్ చేసిన తర్వాత మీరు ఏంటంటే ఫస్ట్ ఆడ్ పవర్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఇప్పుడు x⁻1 x³ x⁵5 x⁻7 x⁻9 ఈ కొఫిషియన్స్ ఏమైతే ఉన్నాయో ఆ కొఫిషియన్స్ మీరు ఓన్లీ వీటికి మాత్రమే ఈ వీటి టర్మ్స్కి ఈ టర్మ్స్కి సంబంధించిన కొఫిషియన్స్ మాత్రమే మీరు సపరేట్గా రాసుకొని దాన్ని యాడ్ చేయడమే అంతే. ఓకే, సో అలా చేస్తే లెట్ మీ నో, చూద్దాం ఆన్సర్ ఎవరికి వస్తుందో. కొంచెం క్యాలిక్యులేషన్ ఉంటుంది బట్ ట్రస్ట్ మీ ఇట్స్ ఈజీ. ఓకే, సో ఇక దీని తర్వాత ఆల్రెడీ క్వశ్చన్ మీకు చూపించిన ఎలా సాల్వ్ చేయాలో. ఈ క్వశ్చన్ అయితే మనం ఆల్రెడీ ఇందాకనే సాల్వ్ చేసినాం. ఇది కూడా అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చనే.
అగైన్ మనకి ఏపీ ఎప్సెట్ 2024లో అడిగిన క్వశ్చన్ ఇది. సో ఈ క్వశ్చన్ మీకు సాల్వ్ చేస్తే ఆప్షన్ అయితే డి వస్తుంది అబ్బా. అగైన్ మీరు ఏం చేస్తారు, సింపుల్గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దీన్ని మీరు ఇక్కడ రాసుకోవచ్చు కదా, 1+1/3 ఓకే ఇంటూ ఒక్క నిమిషం 1+1/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/3 ప్లస్ 1 ఇంటూ 3/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/3 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇది 1 ఇంటూ 3 ఇంటూ 5 డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/3 హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు. సో ఇది ఎగ్జాక్ట్గా ఏ ఫార్మాట్లో ఉంది, ఇది నథింగ్ బట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ విచ్ వన్, 1 మైనస్ ఆఫ్ 2/3 హోల్ రేస్ టు -1/2 ఎక్స్పాండ్ చేస్తే ఇదే వస్తుంది. ఓకే, సో దాని నుంచి బేసికలీ ద రైట్ ఆన్సర్ యూ గోనా గెట్ ఇస్ √3. సో అలా అనమాట. ఓకే, 1 minus x whole raised to minus p/q. So this is how you can do this question. Okay, so I think that's it. ఇంకా మిగిలిన క్వశ్చన్స్ అయితే ఇవన్నీ నేను యాడ్ చేసిన, బట్ ఐ ఫీల్ ఇట్స్ కైండ్ ఆఫ్ రిపీటేటివ్, ఎందుకంటే సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్సే మీరు చూడొచ్చు. ఇవన్నీ మీకు కావాలంటే పీడిఎఫ్లో యాడ్ చేసి పెడతా, మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్లో అయితే సాల్వ్ చేయండి. ఇక్కడ ఈ క్వశ్చన్ కూడా అబ్జర్వ్ చేయండి అబ్బా, ఈ ఒక్కటి ఇక్కడ ఇది కూడా సేమ్. ఇది ఒకవేళ వ్యాలిడ్ అవ్వాలి అంటే ఏంటి, x+x² mod <= 1 ఉండాలి. దీని నుంచి యూ నీడ్ టు బేసికలీ సాల్వ్ ఇట్ అంతే. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే x+x², దీన్ని మీరు x² ప్లస్ 2 ఇంటూ x ఇంటూ 1/2 ప్లస్ 1/4 -1/4 అని రాసుకోవచ్చు, <= 1. ఓకే, సో దీని నుంచి యూ కెన్ ఎక్స్పాండ్ ఇట్. సో ఇఫ్ యూ డూ దాట్, ఐ థింక్ యూ హ్యావ్ టు గెట్ దిస్ విచ్ ఇస్ ఆప్షన్ సి యాజ్ అన్ ఆన్సర్. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొన్నిసార్లు ఇట్లా 3 టర్మ్స్ కూడా ఉంటాయి. ఈ 3 టర్మ్స్ ఉన్నప్పుడు ఇదొక్క కాన్సెప్ట్ చెప్పేస్తా. ఈ 3 టర్మ్స్ ఉన్నప్పుడు x+y+z హోల్ రేస్ టు n, దీని ఎక్స్పాన్షన్ మీరు గుర్తుపెట్టుకోండి, సమ్మేషన్. యూ కెన్ రైట్ దిస్ యాజ్ x raised to alpha, y raised to beta, z raised to gamma divided by, okay, alpha factorial, beta factorial, gamma factorial. ఓకే, ఇలా మీరు దీన్ని ఎక్స్పాండ్ చేయొచ్చు. దీనిలో ఏంటి అంటే దీనిలో ఉన్న ఏకైక కండిషన్ ఇంటూ n ఫ్యాక్టోరియల్. దీనిలో ఉన్న ఏకైక కండిషన్ ఏంటంటే ఇఫ్ యూ యాడ్ ఆల్ఫా, బీటా అండ్ గామా, the value should be equal to n, and of course alpha, beta and gamma should be greater than or equal to 0 in this particular case. Okay, so I hope this is clear for everyone out there. ఒకవేళ 3 టర్మ్స్ ఉంటే ఇలా అయితే మీరు ఎక్స్పాండ్ చేయండి, x raised to alpha, y raised to beta, z raised to gamma divided by alpha factorial, beta factorial, gamma factorial into n factorial లాగా. సో బేసికలీ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఈ క్వశ్చన్ ఎట్లా ఎక్స్పాండ్ చేస్తాం సార్ అంటే x² + x + 3 హోల్ రేస్ టు 6 ఇచ్చిండు. సో యూజింగ్ ద సేమ్ ఫార్ములా, సమ్మేషన్ n ఫ్యాక్టోరియల్ 6 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఆల్ఫా ఫ్యాక్టోరియల్, బీటా ఫ్యాక్టోరియల్, గామా ఫ్యాక్టోరియల్ ఇంటూ x raised to, అంటే ఇప్పుడు x అంటే ఇక్కడ x² ఉంది, సో x raised to 2 alpha, x raised to beta, ఓకే, అండ్ 6 ఇక్కడ 6 లేదు కాబట్టి 3 ఉంది కాబట్టి లెట్స్ సే 3 raised to gamma. యూ నీడ్ టు ఫైండ్ ద కోఫిషియంట్ ఆఫ్ x raised to 5 ఇన్ దిస్ కేస్. అంటే మనకి ఇక్కడ ఏంటి అంటే 2 alpha ప్లస్ బీటా ఈ పర్టికులర్ కేస్లో ఇట్ షుడ్ బి ఈక్వల్ టు 5. ఓకే, సో 2 alpha ప్లస్ బీటా ఈ కేసులో మీకు 5 అవ్వాలి అంటే ద బీటా షుడ్ బి ఈక్వల్ టు 5 minus 2 alpha. దట్ ఈస్ వన్ కండిషన్. ఇంకో కండిషన్ ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈ పర్టికులర్ కేసులో షుడ్ బి ఈక్వల్ టు 6, రైట్. సో బీటా ఈ కేసులో 6 minus alpha minus gamma, right. So from this particular case you can basically say that, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 5 minus 2 alpha and that is equal to 6 minus alpha minus gamma. Okay, so దీని నుంచి మీకు కండిషన్ ఏమొస్తుంది, you're gonna get the condition as 2 alpha minus alpha, which is basically alpha minus gamma, which is going to be -1. So this is the condition you are going to get.
ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, యువర్ coefficient of x raised to 5 is going to be 3 plus x square. ఓకే, సో మనకి ఇక్కడ రెండు కండిషన్ అయితే వచ్చినాయి. సో ఫస్ట్ కండిషన్ ఏముంది ఇక్కడ, కండిషన్ 1 వచ్చేసి బీటా ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ ఆఫ్ 2 ఆల్ఫా, రైట్. సో కండిషన్ 2 వచ్చేసి దీన్ని మనం ఇక్కడ ఆల్ఫా మైనస్ ఆఫ్ గామా మైనస్ ఆఫ్ ఆల్ఫా అని రాసుకోవచ్చు. సో కండిషన్ 2 వచ్చేసి గామా మైనస్ ఆఫ్ ఆల్ఫా. ఓకే, దీనికి బేసిక్గా తీసుకెళ్తున్నా గామా మైనస్ ఆల్ఫా, అండ్ దట్ ఈస్ బేసికలీ ఈక్వల్ టు 1. మనకు కావాల్సింది ఏంటి అంటే ఎక్స్ రేస్ టు 5 కొఫిషియంట్ అబ్బా. ఓకే, సో ఎక్స్ రేస్ టు 5 కొఫిషియంట్ అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి బేసికలీ ఇక్కడ ఎక్స్ రేస్ టు 2 ఆల్ఫా, ఇందులో వచ్చేసి ఎక్స్ రేస్ టు బీటా. ఓకే, సో ఇక్కడ మనకి ఈ పర్టికులర్ కేసులో ఆల్ఫా ఒకవేళ నేను 0 తీసుకుంటే, లెట్ us సపోజ్ ఇఫ్ ఐ టేక్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఆల్ఫా 0 తీసుకుంటే బీటా ఏమొస్తుంది, బీటా ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఎక్స్ రేస్ టు 5. సో దట్ ఈస్ వన్ పాసిబిలిటీ. సో బీటా ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఆల్ఫా 0 అంటే గామా ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 1. దట్ ఈస్ వన్ పాసిబిలిటీ. ఓకే, లేదంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు నేను 3 తీసుకోవచ్చు. అప్పుడు కూడా నాకు ఏమవుతుందంటే ఎక్స్ రేస్ టు ఎక్స్ రేస్ టు 3 కాదు, బికాజ్ ఇఫ్ ఐ వాంట్ టు టేక్ ఎక్స్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు లెట్స్ సే 0, నేను 2 తీసుకున్నా అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది 4 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 4, అండ్ బీటా ఈజ్ బేసికలీ గోయింగ్ టు బికమ్ హౌ మచ్, బీటా ఈజ్ గోయింగ్ టు బికమ్ 1. ఇది కూడా పాసిబిలిటీ. సో బీటా ఈజ్ ఈక్వల్ టు 1, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4 అయితే గామా ఈజ్ బేసికలీ గోయింగ్ టు బీ ఈక్వల్ టు 5. సో ఇలా మనకి రెండు పాసిబిలిటీస్ వచ్చినాయి. ఇంకొక పాసిబిలిటీ ఏంటి అంటే యూ కెన్ ఆల్సో టేక్ బీటా టు బీ ఈక్వల్ టు 6. ఓకే, సో బీటా 6 తీసుకుంటే పాసిబుల్ అవుతుందా, లేదు. సో ఆర్ ఈక్వల్ టు 0 అండ్ ఐ గెస్ ఆర్ ఈజ్ అదే మనకి ఈ కేసులో ఆల్ఫా ఈక్వల్ టు 0 అండ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకున్నాం. 4 తీసుకున్నా కూడా మనకు వచ్చింది ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4 కాదు, సారీ ఆల్ఫా కాదు, ఇక్కడ మనకి ఆల్ఫా 0 తీసుకున్నాం, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం, రైట్. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం, ఆల్ఫా ఈక్వల్ టు 2 తీసుకున్నాం. ఇలా మనకి రెండు కేసులు వచ్చినాయి. ఆల్ఫా ఈక్వల్ టు 2 కాకుండా ఇంకా వేరే కేసు ఏమైనా ఉందా, ఐ డోంట్ థింక్ సో. సో ఈ రెండు కేసెస్ అయితే వచ్చినాయి. సో దిస్ ఆర్ ద కొఫిషియన్స్ అబ్బా, అంతేనా. సో దిస్ ఆర్ గోయింగ్ టు బీ ద కొఫిషియన్స్. సో దేర్ ఫోర్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద రైట్ ఆన్సర్, అంటే మనకు బేసికలీ ద కొఫిషియంట్ ఆఫ్ ఎక్స్ రేస్ టు 5 కనుక్కోవాలి కాబట్టి, సో ఫస్ట్ ఆల్ఫా ఈక్వల్ టు 0, బీటా ఈక్వల్ టు 5, గామా ఈక్వల్ టు 1. సో అప్పుడు ఏమొస్తుంది మనకి, ఫస్ట్ వచ్చేసి 6 ఫ్యాక్టోరియల్ బై 0 ఫ్యాక్టోరియల్ 5 ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x raised to alpha, which is basically 0, into x raised to beta, which is 5, into 3 raised to 1. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ టర్మ్. ఇంకోటి వచ్చేసి ఆల్ఫా ఈక్వల్ టు 2. సో 6 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ రేస్ టు మనకి బేసికలీ ఆల్ఫా కాబట్టి ఎక్స్ రేస్ టు 4, బీటా రేస్ టు 1 ఇంటూ బీటా అంటే బేసికలీ ఎక్స్ రేస్ టు బీటా కాబట్టి ఎక్స్ రేస్ టు 1 ఇంటూ 3 రేస్ టు గామా అంటే 3 రేస్ టు 5 is what you are basically going to get. Okay, so I hope this is clear for you guys. Okay, so gamma is equal to 3 పెట్టుకుంటే 5, gamma is equal to 5 కాబట్టి ఇక్కడ 5 కూడా కాదు, gamma equal to 3 ఎందుకంటే ఇక్కడ alpha is equal to 2 కాబట్టి, ఒక్క నిమిషం, ఇక్కడ alpha is equal to 2 కాబట్టి gamma is equal to 3 వస్తుంది. సో మనకి ఇక్కడ మనకి న్యూమరేటర్లో ఇక్కడ 3 వచ్చేసింది. సో ఇలా అయితే మనకి రెండు టర్మ్స్ వచ్చినాయి. ఐమ్ జస్ట్ ఫిగరింగ్ అవుట్, ఆర్ వి గోయింగ్ టు గెట్ ఎనీ అదర్ టర్మ్ ఇన్ దిస్ కేస్, దట్ ఈస్ 1 5 0 2 1 2 1 and 3. ఇక్కడ 2 1 and 3, 2 1 and 3 ఒకటి. ఇంకోటి మనకి ఇంకొక పాసిబిలిటీ ఉందా, 2 1 and 3, and what if I take alpha is equal to వన్, ఆల్ఫా 1 తీసుకుంటే ఎంత అవుతుంది చూడండి ఒకసారి, ఆల్ఫా 1 తీసుకుంటే బీటా 3 అవుతుంది, రైట్. ఆల్ఫా 1 తీసుకుంటే బీటా ఈజ్ గోయింగ్ టు బికమ్ 3,
బట్ ఆ కేసులో మనకి ఆ కేసు కూడా పాసిబుల్ అవుతుంది. ఆల్ఫా ఈక్వల్ టు 1 తీసుకుంటే బీటా 3 అవుతుంది కదా. సో అప్పుడు మనకి అగైన్ ఎక్స్ రేస్ టు 5 వస్తుంది. సో బీటా 3 అయితే గామా ఎంత అవుతుంది, ఆల్ఫా 1 కాబట్టి ఇక్కడ 2 అవుతుంది. సో అనదర్ పాసిబిలిటీ ఇస్ 6 ఫ్యాక్టోరియల్ బై అగైన్ 1 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, ఇది నాకు ఇంటూ ఎక్స్ రేస్ టు మనకి 2, x raised to 3 into 3 square. So these are the possibilities, guys. These are going to be the possibilities. I think కొంచెం ఇది నా స్క్రీన్ వెనకాల పోయి ఉంటుంది రాసింది, బట్ ఐ హోప్ యూ గెట్ దిస్. సో ఇది మీరు సాల్వ్ చేస్తే జస్ట్ ఇగో ఈ పార్ట్ సాల్వ్ చేయండి, ఈ పార్ట్ అలాంగ్ విత్ దిస్ త్రీస్. ఇఫ్ యూ డూ దాట్, the right answer you are going to get in this particular case is option D, which is 2178 anamata. Okay, so ee question aithe solve cheyali. So basically the whole concept, okay, concept wise చూసుకుంటే ఈ పర్టికులర్ క్వశ్చన్ లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 3 టర్మ్స్ ఉన్నాయనుకోండి, x ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ రేస్ టు n. మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా సమ్మేషన్ n ఫ్యాక్టోరియల్ బై ఆల్ఫా ఫ్యాక్టోరియల్, బీటా ఫ్యాక్టోరియల్, ఇంకా గామా ఫ్యాక్టోరియల్ అని ఇలా రాసేసుకొని ఇక్కడ మనకి ఎక్స్ రేస్ టు ఆల్ఫా, వై రేస్ టు బీటా, జెడ్ రేస్ టు గామా, అంటే మీ ఎక్స్పాన్షన్ దీన్ని మీరు ఇట్లా చేయొచ్చు. ఓకే, సో దీనిలో మనం అప్లై చేయాల్సిన కండిషన్ ఏంటి అంటే, ఫస్ట్ కండిషన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అనేది ఖచ్చితంగా ఎన్కి ఈక్వల్ ఉండాలి. సెకండ్ కండిషన్ ఏంటంటే ఆల్ఫా బీటా గామా షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అండ్ అదే చేసాం మనం ఈ పర్టికులర్ క్వశ్చన్లో. నేను కావాలంటే క్వశ్చన్ సాల్వ్ చేద్దాం ఇదే వేలో. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ద కోఎఫిషియంట్ ఆఫ్ దిస్ ఇన్ దిస్, ఇది ఇంకా ఈజీ క్వశ్చన్, టీఎస్ ఎఫ్సెట్ 2024 అడిగిండు. సో అకార్డింగ్ టు వాట్ ఎవర్ వీ హ్యావ్ డిస్కస్డ్, ఇది ఎట్లా చేయొచ్చు, x minus 2y plus 3z whole raised to 6 అని రాసుకొని, సో దిస్ ఇస్ అకార్డింగ్ టు వాట్ ఎవర్ వీ హ్యావ్ డిస్కస్డ్, ఇది సమ్మేషన్ 6 ఫ్యాక్టోరియల్ బై ఆల్ఫా ఫ్యాక్టోరియల్, బీటా ఫ్యాక్టోరియల్, గామా ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ రేస్ టు ఆల్ఫా, అండ్ ఇదేమో మైనస్ ఆఫ్ 2y రేస్ టు బీటా, అండ్ ఇది వచ్చేసి 3z రేస్ టు గామా. అకార్డింగ్ టు ద క్వశ్చన్, ఎక్స్ యొక్క పవర్ 1 ఉండాలి అంటే ఆల్ఫా 1 తీసుకోవాలి, వై యొక్క పవర్ 2 ఉండాలి అంటే బీటా 2 తీసుకోవాలి, అండ్ జెడ్ యొక్క పవర్ 3 ఉండాలి అంటే గామా 3 తీసుకోవాలి. సో ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ దోస్ వాల్యూస్ ఇన్ దిస్, వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ యు ఆర్ గోయింగ్ టు గెట్? ఏముంది సార్ మనకి ఇక్కడ 6 ఫ్యాక్టోరియల్ బై 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, ఓకే, ఇంటూ మనకి ఇక్కడ మైనస్ ఆఫ్ 2 హోల్ రేస్ టు 2 and 3 raised to 3 is what you are going to get, right? This is going to be the coefficient of x, y square, z cube. So idi meer solve cheste ee part, the right answer you're going to get is option A, which is going to be 6480. Okay, so ila anamata ee question solve cheyali. So with this we are to the end of binomial theorem. So binomial theorem ki sambandhinchi inte concepts. సో వీటిపైనే క్వశ్చన్స్, మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. సో చెప్పా కదా, 2-3 క్వశ్చన్లు అడిగితే ఒక క్వశ్చన్ కెన్ బి రిలేటెడ్ టు మేబీ యువర్ జనరల్ టర్మ్, మిడిల్ టర్మ్, ఇండిపెండెంట్ టర్మ్, దానికి రిలేటెడ్ ఉండొచ్చు. ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఇగో ఇలా రేషనల్ ఇండెక్స్కి సంబంధించి క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు, లేదా ఇట్ కెన్ ఆల్సో బి రిలేటెడ్ టు దిస్ 3 టర్మ్స్. ఇలా మనకి ట్రైనామియల్ ఇచ్చేసి దాని ఎక్స్పాన్షన్కి సంబంధించి క్వశ్చన్ అడగచ్చు, లేదంటే న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్ అలాంటి క్వశ్చన్ కూడా అడగచ్చు అనమాట. అంతే కాన్సెప్ట్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో అదనమాట ఈ పర్టికులర్ సెషన్. ఏమైనా డౌట్ ఉంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ క్లాస్ పీడిఎఫ్ అయితే నేను నా డిస్క్రిప్షన్లో యాడ్ చేసి పెడతా, అండ్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేస్తాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా షేర్ చేసి పెడతాం టెలిగ్రామ్ గ్రూప్లో అలాంగ్ విత్ ద సొల్యూషన్స్. గో త్రూ ఇట్, సాల్వ్ చేయండి. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అట్లీస్ట్ ఒక లాస్ట్ 4-5 ఏళ్ళు చేస్తే సరిపోతుంది. ఆల్మోస్ట్ అన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే కవర్ అయిపోతాయి అందులో. అండ్ దాట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. మన డౌట్ ఉంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి, అండ్ ఒకవేళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. యూనో ఇంకా వేరే చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ మనం కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బై.